ఓకే, రైట్. సో సబ్ మోడాలిటీస్ ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చిందా? సో మనకి ఏదైనా ఎన్ఎల్పి టూల్లో వాట్ వీఆర్ చేంజింగ్, వీఆర్ మెయిన్లీ వర్కింగ్ ఆన్ ద సబ్ మోడాలిటీస్, రైట్? సబ్ మోడాలిటీస్ని మార్చడం ద్వారా మనం ఉండాలనుకున్న స్టేట్కి మనం వెళ్తున్నాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో మీరు ఏది చూసినా కూడా అదే చేశారు. యాంకరింగ్లో ఏం చేసాం? అదే చేసాం. మనకు కావాలనుకున్న స్టేట్కి మనం వెళ్తున్నాం. ఫోటోషాప్లో ఏం చేసాం? వద్దనుకున్నది డల్ చేస్తున్నాం, కావాలన్నది పెంచుతున్నాం. ఎస్, ఇంకా మీరు ఏ టెక్నిక్ తీసుకున్నా we more work on submodalities so that we be in the state of the desiredness. మనకి ఏదైతే ఒక స్టేట్లో మనం ఉండాలనుకుంటున్నామో ఆ స్టేట్కి మనం వెళ్ళిపోతున్నాం. రైట్, ఇప్పుడు ఒక చిన్న డిమాన్స్ట్రేషన్ చేద్దాం అందరం. అందరూ మీ గురించి ఒక 2 లైన్స్ మీ రైట్ హ్యాండ్తో రాయండి ఒకసారి. మీ గురించి, ఐఎమ్ సో అండ్ సో, నా పేరు ఆదినారాయణ, ఐ డిడ్ మై పిహెచ్డి, ఐఎమ్ వర్కింగ్ ఇన్ డాక్టర్ రెడ్డిస్. ఓకే, సో సంథింగ్ యూ రైట్ ఇట్ లైక్ దట్ about yourself. Now voice clear undi kada? Voice is okay? Yes, sir. Right. రాసారా? ఓకే, ఇప్పుడు అదే విషయాన్ని లెఫ్ట్ హ్యాండ్తో రాయండి. లెఫ్ట్ హ్యాండ్లో పెన్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో రాయండి. రాయాలి, ఫాస్ట్గా రాయాలి. యా, బాగుందా? ఎలా ఉంది? Not able to, sir. స్కూల్కి పోయినట్టుందా? It's very difficult. మీది డిగ్రీ అయిపోయింది కదా? డిగ్రీ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది, 20 ఏళ్ళు జాబ్ చేస్తున్నారు. మీ పేరే కదా రాయమన్నాను. మీ పేరు, మీ ఊరు, మీ జాబ్ అదే కదా రాస్తున్నారు. కొత్త ఏమైనా రాస్తున్నారా? సంథింగ్ న్యూ ఇప్పటివరకు రాయని, ఇప్పటివరకు చూడండి. యా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చిన్న పిల్లలు రాస్తారు మరి. యా, ఎలా ఉంది? రాసినాం సార్, అంటే రైట్ హ్యాండ్ తో వచ్చినంత నీట్ గా రాలే. వండర్ఫుల్ సార్. ఎలా ఉంది రాసేటప్పుడు? కొత్తగా ఉంది సార్, థ్రిల్లింగ్ గా ఉందండి. థ్రిల్లింగ్ కష్టంగా ఉంది. కష్టంగా ఉంది. కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కష్టంగా కష్టంగా ఉంది. ఓకే, న్యూ ఎక్స్పీరియన్స్. న్యూ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఎప్పుడు చూసినట్టు లేదు. రోజు రాస్తున్నాం కదా, కానీ కొత్తగా ఉంది. నెవర్ థాట్. నెవర్ థాట్ ఎందుకంటారు? రాయటం న్యూరాన్స్ లేవు సార్ అక్కడ. ఎస్, we are habituated to a particular state, sir. రైట్, అద్భుతం ఉంది. సో ఇట్ ఈస్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. ఏదైనా కూడా యా, సో మనకు తెలియకుండా ఏమైందంటే మన లైఫ్ అంతా మన ప్యాటర్న్స్ చుట్టే తిరుగుతూ ఉంది. ఎస్, ఇప్పుడు రైట్ హ్యాండ్ రాయమంటే ఈజీగా రాస్తున్నాం, ఒక 2 పేజీలు రాయమని కూడా రాస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్లో 2 లైన్ రాయమంటే నేను చేయను అంటాం. కాబట్టి ఏదైనా లైఫ్లో మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్తో కూడా రాయొచ్చండి. యూ జస్ట్ ప్రాక్టీస్ ఫర్ 1 month అండ్ సీ యూ షుడ్ నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్. మీ రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ డిఫరెన్స్ మీకు తెలియదు. యూ కెన్ రైట్, అంబిడెక్స్ట్రస్ ఉన్నారు అంటే దే కెన్ రైట్ విత్ బోత్ హ్యాండ్స్. దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ రైట్ విత్ బోత్ హ్యాండ్స్ అట్ ద సేమ్ టైం. ఒకసారి రైట్ హ్యాండ్, ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ కాదు. దే విల్ రైట్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ ద సిమిలర్ ప్యాషన్. ఈ సైన్లో వాళ్ళ గురించి రాస్తారు, ఈ సైన్లో వాళ్ళ అబ్బాయి గురించి రాయమని రాసేస్తారు. సో 2 కాంటెక్స్ట్, 2 hands, 2 different matters, no difference. ఎస్, కానీ మనం ఎందుకు ఇలా అయ్యాం అంటే మనకు అలా అలవాటు చేశారు. ఇట్స్ నాట్ అబౌట్, మళ్ళీ ఎన్ఎల్పిలో మనం చిన్న బిల్డింగ్ బ్లాక్, ఇట్స్ నెవర్ జడ్జ్. ఇది రైట్ రాంగ్ అనే అసలు కాంటెక్స్ట్ కాదు. మళ్ళీ మనం ఏదైనా కొత్త విషయం చెప్తే సార్ ఇది నేను చేసి తప్ప సార్, మీరు చేసే తప్పు రైట్ కాదు, మనకి అలా తెలుసు, అలా చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ ద అవేర్నెస్ వీ హ్యావ్, దట్స్ ఇట్. కానీ మనందరం నేర్చుకున్నాం హూ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ టుడేస్ వరల్డ్ అంటే హూ హ్యాస్ అడాప్టబిలిటీ. ఎవరికైతే అడాప్షన్ ఉందో, ఇది కష్టము నష్టము ఇది చేయండి సార్ ఇదంతా కాదు, ఇలా చేయమంటే ఇలా కూడా చేస్తాం మనం. దర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెనాట్ డూ, దర్ ఇస్ నథింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఓన్లీ ఇట్ నీడ్స్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ అడాప్టబిలిటీ లేకపోతే ఎన్ఎల్పిలో ఏ టెక్నిక్ పనిచేయదండి.
ఎందుకంటే నేను చూసాను మీరు కుడి చేతి రాయమంటే అవలలో గంట సేపు కూడా రాస్తారు, ఎడమ చేతి రాయమంటే నేను రాయను సార్, మీరు ఏమైనా చెప్పుకోండి, ఏంటి సార్ మీరు ఎడమ చేతి రాయమనేది అంటే నేనేం చేయలేను. బికాస్ వీ నీడ్ అడాప్షన్. ఎందుకంటే నేను కుడి చేతితో రాయడం ఎంత అవలలుగా మన బాడీలో అలవాటు అయిపోయి రాయటం అంటే కుడి చేతిలో రాయాలి, ఎడమ చేతి రాస్తే తప్పు అన్నంత ఒక భావంలో మనం ఉన్నామో మన బిహేవియర్స్ దానికి ఒక 100 times బలంగా ఉంటాయి మనలో. బిహేవియర్స్ అంటే ఏంటి, నేను పొద్దున్న లెగవను, నేను చెప్పిన దానికంటే రాయడం కంటే ఒక 100 times బలంగా ఉంటుంది. నువ్వు ఏం చెప్పినా లెగవు అంతే. నేను ఆఫీస్కి టైంకి పోను, నువ్వు టైంకి పోవు అంతే. ఇంకా దాంట్లో డిబేట్ డిస్కషన్ అవసరం లేదు. నేను స్మోకింగ్ ఆపను, స్మోక్ చేయాల్సిందే. నేను కాఫీ, ఇవన్నీ బిహేవియర్స్. నాకు భయం, మీటింగ్స్కి వెళ్ళాలంటే భయం, పబ్లిక్ స్పీకింగ్ చేయాలంటే భయం, ఎస్, ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయాలంటే భయం, మీటింగ్లో 10 మంది ముందు మాట్లాడాలంటే భయం. ఐ హ్యావ్ హర్డ్ టీచర్స్, వాళ్ళు 20 సంవత్సరాలు టీచర్ చేసి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్కూల్లో ప్రతిరోజు ఫంక్షన్ అవుతుంటుంది. ఒకరోజు ఆ ఫంక్షన్, ఒకరోజు ఈ ఫంక్షన్. స్కూల్లో ఎన్ని ఫంక్షన్లు ఉంటాయండి? ఎన్ని ఫంక్షన్లు ఉంటాయి? ఎన్ని రోజులు? వారానికో ఫంక్షన్ ఉంటుందండి. యా, సో అన్ని ఫంక్షన్లలో ఒకసారి కూడా మాట్లాడలేదు వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు. వాళ్ళు మన టీడబ్ల్యూఎస్కి వచ్చిన తర్వాత మేము లైఫ్లో మాట్లాడలేదు సార్ అంటే వాళ్ళు ఎప్పుడు దే నెవర్ టేకిన్ అ ఛాన్స్. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, భయపడాలి, అక్కడికి వెళ్ళి మాట్లాడితే భయం వస్తుంది. అది ఎందుకు వచ్చింది, అది అట్లా కంటిన్యూ అయింది 30 సంవత్సరాలు. సో అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అడాప్షన్. మనందరికి అడాప్టబిలిటీ ఉందా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ విల్లింగ్ టు అడాప్ట్. ఆ విల్లింగ్నెస్ ఉండాలండి. మనకు సింపుల్ లాజిక్. ఎందుకు అలా ఉన్నాం, మనకు అలా అలవాటు చేశారు. అలవాటు అంటే ఏంటి? అగైన్ ద న్యూరల్ కనెక్షన్, న్యూరల్ పాత్వే అండ్ న్యూరల్ హైవే, దట్స్ ఇట్. మనకు న్యూరల్ నెట్వర్క్లో అలాంటి ఒక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ ఫామ్ అయింది, అది ఫైర్ అవుతుంది. ఎస్, దెన్ ఒక బిహేవియర్ మన లైఫ్లో కనిపిస్తుంది. మనకు బయట కనిపించే ప్రతి బిహేవియర్కి లోపల ఒక న్యూరల్ నెట్వర్క్ ఉంది. దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్. ఎస్, సో ఇప్పుడు మీరు ఏ బిహేవియర్ అన్నా చెప్పండి, దేర్స్ అ నెట్వర్క్. సో యు ఆర్ ఫీలింగ్ ఇట్ ఈజీ అండ్ యు ఆర్ క్రేవింగ్ టు డూ దట్. కాఫీ తాగే వాళ్ళందరూ 4 అవ్వాల్సిన అవసరం లేదు, 4 కల్లా కాఫీ తాగాలి. వాళ్ళకి ఇంకా అలారం అవసరం లేదు, క్లాక్ అవసరం లేదు, వాళ్ళకు వర్షం అవసరం లేదు, ఏం అవసరం లేదు. 4 అయ్యేసరికి ఎక్కడున్నా గుర్తొస్తుంది తాగి. బికాస్ దట్స్ ది ఫైరింగ్ ఆఫ్ న్యూరాన్స్, దట్ క్రేవింగ్. నాకు తాగాలి తాగాలి, దట్స్ క్రేవింగ్. తెలియదు ఎందుకో, దట్ ఈస్ హౌ ఇట్ హాస్ బీన్ ట్యూన్డ్. అది తప్పు రైట్ గురించి మాట్లాడడం లేదు. ఇట్ హాస్ బీన్ ఫార్మ్డ్ యాజ్ ఎ ప్యాటర్న్ అండ్ దట్ ప్యాటర్న్ ఇస్ ప్రొవోకింగ్. ఆ ఈవెంట్ మన లైఫ్లోకి తీసుకొస్తుంది. నువ్వు వద్దన్నా కాదన్నా ఆ ఈవెంట్ మన లైఫ్లోకి వచ్చేస్తుంది ఆ టైంకి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ మిషన్. ఇప్పటివరకు మనకున్న హ్యూమన్ ఎబిలిటీని ఇలా వాడుతున్నాం. యా, సో నౌ వీఆర్ యూజింగ్ ఎన్ఎల్పి టు ఐడెంటిఫై what are the patterns that are helpful and empowering, what are the patterns that are not helpful and disempowering. ఇలా మనకున్న ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎస్, మనకున్న ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసి కావాలి అనుకున్న దాన్ని ఎన్హాన్స్ చేస్తున్నాం, వద్దు అన్నదాన్ని డల్ చేస్తున్నాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? సో దిస్ ఈస్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్. ఒక్కొక్కరికి ఒకలాంటి టెక్నిక్, ఒకే టెక్నిక్ 10 రకాలుగా చెప్తాం. నేను యాంకరింగ్ చెప్పాను, యాంకరింగ్ ఇలానే ఉండాలని ఏం లేదు. యాంకరింగ్ ఈజ్ మెయిన్లీ యూస్ టు గెట్ ద స్టేట్ ఆఫ్ మైండ్, అంతే. దాన్ని 10 రకాలుగా చెప్పొచ్చు, 10 విధాలుగా చేయొచ్చు. బట్ నాట్ టు కన్ఫ్యూజ్, వీఆర్ ఫిక్సింగ్ టు వన్ మోడాలిటీ అండ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, సో దట్ వీఆర్ క్లియర్ వాట్ టు డూ. దట్ ఈస్ హౌ వీఆర్ ప్రాక్టీసింగ్, సో దట్ వీఆర్ క్రిస్టల్ క్లియర్ ప్రాక్టీసింగ్ గెటింగ్ ద అవుట్కమ్స్, రైట్? ఇలా మీరు కొంచెం అడ్వాన్స్ అయ్యే ఒకే టెక్నిక్ మీకు 10 రకాలుగా చెప్తారు. 10 మంది దగ్గర పోతే 10 రకాలుగా వినిపిస్తుంది. బట్ అల్టిమేట్లీ నోబడి కెన్ చేంజ్ ద ప్రాసెస్, నోబడి కెన్ చేంజ్ ద అవుట్కమ్స్. యాంకరింగ్ చేస్తే మీరు స్టేట్ ఆఫ్ మైండ్ ఉండాల్సిందే, నెగిటివ్ స్టేట్ నుంచి పాజిటివ్ స్టేట్లో ఉండాల్సిందే, అన్వాంటెడ్ స్టేట్ నుంచి డిజైర్ స్టేట్లోకి వెళ్ళాల్సిందే. దట్ టెక్నిక్ ఈజ్ ఫర్ దట్. ఎస్, మేబీ ఆ ప్రాసెస్ ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు బేసింగ్ ఆన్ ద కన్వీనియన్స్, వాళ్ళకి ఎలా ఈజీ అనిపిస్తే. బికాస్ అల్టిమేట్లీ వీఆర్ సింప్లిఫైయింగ్. ఎన్ఎల్పి టెక్నిక్స్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్రతి టెక్నిక్ యూ కెన్ డూ లెస్ దాన్ ఎ మినిట్. మోస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్, ఒక 2-3 టెక్నిక్స్ ఉన్నాయి విచ్ విల్ టేక్ సమ్ డిస్టెన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్ ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 minute టు గెట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. సమ్ టైమ్స్ ఇట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మీకు 1 minute అనేది చాలా పెద్ద ప్రాసెస్, బట్ ఇనీషియల్లీ మనకు పడుతుంది బికాస్ వీఆర్ లెర్నింగ్ దిస్. దాంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి దాన్ని సెగ్మెంట్ చేసి చూస్తున్నాం. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, స్టెప్ 4 ఏంటి, ఎలా సీక్వెన్స్ చేయాలి, ఏది ముందు ఏది వెనుక, ఎటువంటి ఇమేజ్ రావాలి, ఎట్లా చేయాలని చూస్తున్నాం. కాబట్టి వీఆర్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. అదర్వైజ్ మీకు యాంకరింగ్ ఎంత టైం పడుతుందండి? మీరు జస్ట్ యూ ప్రాక్టీస్ ఫర్ 3-4 days. హౌ మచ్ టైం విల్ టేక్ టు డూ యాంకరింగ్? మనం చైన్ ఆఫ్ యాంకర్స్ చేసాం. ఎస్, దెర్ ఆర్ సింపుల్ యాంకర్స్ ఆల్సో విచ్ విల్ టేక్ 1/10 of a second. మీరు అనుకోకముందు యాంకర్ మీకు ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ, మీకు ఆలోచన రాకముందు మీరు హ్యాపీ స్టేట్లోకి వెళ్ళిపోతారు.
బట్ ప్రాక్టికల్గా మీరు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, నెక్స్ట్ మినిట్ మీకు ఏమైతే కూడా తెలియదు. Maybe you are in that worst of the worst situation, but still we experience the inner calm and peace just in a fraction of a second, because you anchored that much, so that when you anchor the spot, immediately your brain will take those images, those feelings, those thoughts, then you be in that state. ఎందుకు దీన్ని మనం పదే పదే యాంకర్ చేసాం, 100 times మనం యాంకర్ చేసాం. సో దిస్ ప్లేస్ ఇఫ్ ఐ టచ్, ఇట్ ఇమీడియట్లీ ఓపెన్స్ అప్ మై నెట్వర్క్. అందువల్ల అది అలా ఆ స్టేట్లోకి మనం వచ్చేసాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఈవెంట్, అక్కడ ఉన్న ఈవెంట్తో సంబంధం లేదు. ఐ డిజైన్ మై సెల్ఫ్ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ మై చాయిస్. నేను ఎప్పుడు ఎలాంటి స్టేటస్లో ఉండాలని దానికి ముందే ఫిక్స్ చేసేసాను. సో నౌ దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ ద బాడీ అండ్ మైండ్. ఆబ్వియస్లీ వెన్ యూ ప్రెస్ ఇట్, ఇట్ ఓన్లీ టేక్స్ టు దట్ స్పేస్. మనం ఎక్కడైతే దాన్ని క్రియేట్ చేసి పెట్టామో అక్కడికి తీసుకెళ్తుంది. నా దగ్గర మనీ ఉందా, నేను బిజినెస్ మీటింగ్లో ఉన్నానా, క్లయింట్ దగ్గర ఉన్నానా, కష్టంలో ఉన్నానా, సుఖం, దానికి అనవసరం. అర్థమవుతుందండి? అలాంటి అద్భుతంగా జరుగుతుంది. దెర్ ఇస్ నో లాజిక్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఏ ఎన్ఎల్పి టెక్నిక్లో లాజిక్ ఉండదండి. లాజిక్ మనం నేర్చుకునేటప్పుడు జస్ట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. తర్వాత అంతా మ్యాజికే. ఎన్ఎల్పిలో జరిగే ప్రతిదీ మ్యాజిక్. సో విత్ ఇన్ నెక్స్ట్ 1 minute యూ విల్ గెట్ ద స్టేట్ ఆఫ్ మైండ్. మీరు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. యువర్ డిసైడ్ స్టేట్. మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటారో ఆ అనుభవాన్ని ఈరోజు మనం చూడొచ్చు లైవ్గా. హౌ ఇట్ ఈస్. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత గొప్ప స్పీకర్గా ఉండాలనుకుంటా. దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ జస్ట్ నౌ ఇఫ్ యూ అసోసియేట్ ప్రాపర్లీ, రైట్? ఇదొకటి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు మనము సబ్మోడాలిటీ ఎలిసిటేషన్ చేద్దాము. మనం సబ్మోడాలిటీ ఎలిసిటేషన్లో మనం చూసాం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ నాన్ వర్బల్. ఎంతమందికి తెలుసండి? చూసాం కదా, మనం ర్యాపో బిల్డప్లో చూసాం. సో మనిషి ఎలా చూస్తున్నా, ఎలా కూర్చున్నా, మనిషి బ్రెత్ ప్యాటర్న్ ఎలా ఉన్నా, మన హైట్ ఎలా ఉన్నా, మన బాడీ స్టాండింగ్ ఎలా ఉన్నా, ప్రతిదీ ఈస్ కన్వేయింగ్ సమ్ మెసేజ్. ఎస్ ఆర్ నో? సో అగైన్ డోంట్ కన్ఫ్యూజ్. మాట ద్వారానే రీచ్ అవుతుంది అనుకోకండి. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్మోడాలిటీస్లో మనకు అవసరమైంది నాన్ వర్బల్స్ చాలా మాట్లాడుతుంటాయి. మీతో మాట్లాడే చాలా విషయాలు, మీతో మీరు మాట్లాడుతున్న నాన్ వర్బల్స్ చాలా ప్లే చేస్తున్నాయి. ఎస్, అలా కాకుండా సబ్మోడల్స్ ఇంకా అర్థమయ్యేలాగా చూసుకోవాలనుకుంటే, సో అది ఏమవుతుందో నాకు తెలియదు. జస్ట్ వీ డూ సంథింగ్ క్విక్గా. వీ హ్యావ్ టు బీ లిటిల్ బిట్ ఫాస్టర్ ఇన్ లెర్నింగ్. సో సబ్మోడాలిటీస్ని బాగా అర్థం చేసుకోవడానికి జస్ట్ వీ డూ సమ్ యాక్షన్స్. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో ఒక రౌండ్ షేప్లో ఉన్న రెడ్ కలర్ వస్తువు తీసుకురావాలి. పరిగెత్తండి. యూ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్, విచ్ ఈస్ రౌండ్ ఇన్ షేప్, రెడ్ ఇన్ కలర్. దట్స్ ఇట్. మీ ఆల్ ఆఫ్ యూ పరిగెత్తాలి. నేను ఏం చెప్పాను? రౌండ్ ఇన్ షేప్, రెడ్ ఇన్ కలర్. టమాటా. రౌండ్ ఇన్ షేప్ అంటే సూపర్ అండి. దట్స్ ఎ క్రియేటివ్. చూడండి, క్లాప్ చేయండి. రౌండ్ ఇన్ షేప్, రెడ్ ఇన్ కలర్. ఎస్, అది రౌండ్ గా ఉందా? ఎస్, రౌండ్ ఇన్ షేప్, రెడ్ ఇన్ కలర్. రైట్, వెరీ గుడ్. అందరు లెగవాలి, అందరు పరిగెత్తాలి. దిస్ ఈస్ హౌ యూ జస్ట్ అండర్స్టాండ్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎన్ఎల్పి. సార్ క్యారమ్ బోర్డ్ కాయిన్ సార్, రెడ్ కాయిన్. క్యారమ్ బోర్డ్ కాయిన్ సూపర్. రౌండ్ గా ఉంది, రెడ్ గా ఉంది. ఓకే సరే, యాపిల్ సార్. మీకు కనిపిస్తే చాలండి. దట్ ఈస్ యువర్ రిప్రజెంటేషన్ కదా. నేను ఎలా చెప్తాను? నేను చెప్పింది ఒకటే. మీరు ఏది తెచ్చినా నేను ఓకే అనాలి. ఏం చెప్తాను? మీకు అలా అనిపించింది సార్, వైట్ తెచ్చి రెడ్గా ఉందన్నా నాకు ఓకే. నేనేం చేస్తాను? ఇది రెడ్గా ఉంది సార్ అంటే ఓకే అనాలి. బికాస్ దట్ ఈస్ హౌ యు ఆర్ రిప్రజెంటింగ్. నేనైతే చెప్పాను, ఇది కరెక్టే కాదా ఆ డిబేట్ అవసరం లేదు, అన్ని కరెక్టే. బట్ యూ హ్యావ్ టు ప్రెసెంట్. దట్ ఈస్ హౌ యూ విజువలైజ్ కదా. దట్ ఈస్ హౌ యూ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్. నేను ఒక రెడ్ కలర్ ఉండాలి, రౌండ్ గా ఉండాలని చెప్పాను. సో ఇన్ ఎ వే దిస్ ఈస్ హౌ యూ వర్క్. దిస్ ఆల్సో ప్రెసెంట్ హౌ యూ ట్రాన్స్మిట్ ద డేటా, హౌ యూ ప్రాసెస్ ద డేటా. ఎస్, మన లైఫ్లో ఒక ఈవెంట్ వస్తే దాన్ని ఎట్లా చూస్తాము? దిస్ ఇస్ హౌ యూ సీ ఇట్. ఇండైరెక్ట్ గా చూసుకుంటే. రైట్, అదర్వైజ్ వీ హావ్ డు 100 థింగ్స్. బట్ మీకు ఎందుకు అది అనిపించింది? దట్స్ ప్రిఫర్డ్. దాన్నే మనం చెప్తాం ప్రిఫర్డ్ థింకింగ్ అంటాము. మనం రిప్రజెంటేషన్స్లో చెప్పుకున్నాం. మీరు విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్, మీరు తెచ్చిన వస్తువుని బట్టి మీ స్వభావం కూడా చెప్పొచ్చు. వాట్ యు లైక్, వాట్ యు డిస్లైక్, వై ఇట్ ఈస్ కమింగ్ ఫస్ట్.
యా వస్తున్నప్పుడు ఎటువంటి వస్తువు మీకు గుర్తొచ్చింది? ఇట్ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ అవర్ సెల్ఫ్. ప్రిఫర్డ్ థింకింగ్ సిస్టమ్. ప్రిఫర్డ్ థింకింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు విజువల్ ఒక స్ట్రక్చర్లో ఏమున్నాయి? V+A+K+AD. V+A+K+ADలో V visual, A auditory, K kinesthetic, Kinesthetic. AD the inner voice. ఓకే, సో ఇందులో ప్రతి పర్సన్కి ఒక డామినెంట్ మొడాలిటీ ఉంటుంది. నేను ఏదైనా ఒక స్టోరీ చెప్తున్నాను, ఆ స్టోరీలో నాతో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. అబ్బా సార్కి ఇలా అయిందా, అవ్వకుంటే బాగుండేది, ఇంత కష్టం వచ్చిందా అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళంతా కైనెస్థెటిక్. అంటే నేను చెప్పిన నా స్టోరీ చెప్తున్నా, నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చెప్పింది జరిగాడు, అయినా కూడా మీరు నాతో పాటు ట్రావెల్ అవుతారు. నాకు అంత బాధ లేదు ఇప్పుడు చెప్పడానికి, చెప్పాను నాకు జరిగింది. బట్ యూ ట్రావెల్ విత్ మీ బికాస్ యూ ఆర్ కైనెస్థెటిక్ ఇన్ డిజైన్. సో మీ దగ్గర ఏది వచ్చినా మీరు ముందు యూ ట్రావెల్ అలాంగ్ విత్ ద ఈవెంట్. ఎందుకు? దట్ ఈస్ హౌ యూ ఫిల్టర్ ద మెసేజ్. నేను చెప్పిన విషయాన్ని మీరు అలా తీసుకుంటారు. దట్ ఈస్ హౌ యు ఆర్ వర్కింగ్. యా, అలానే ఆడిటర్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నీతో అటాచ్ కారు, వాళ్ళు దాంట్లో పిక్చర్స్ చూడరు, జస్ట్ వింటూ ఉంటారు. వాళ్ళ క్లియర్ వాయిస్ ఉంటే చాలు. మళ్ళీ దాన్ని కూడా వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేసుకుంటారు? వాయిస్లోనే పెట్టుకుంటారు. వాళ్ళ లోపల డేటా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఇట్ ట్రాన్స్మిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మీరు దానికి ఎన్ని కలర్స్ చెప్పినా, ఎన్ని ఇమేజెస్ చూపించినా ఏమి గుర్తుండదు. బట్ దే విల్ రిపీట్ యాజ్ సచ్ హౌ యు ఆర్ సేయింగ్. సార్ మీరు ఆ రోజు లైన్ కూడా మారదు, వర్డ్ కూడా మారదు, ఒక వర్డ్ అటు ఇటు కూడా రాదు. బికాస్ దే ఆర్ జస్ట్ సీక్వెన్సింగ్ హౌ యు ఆర్ స్పోకెన్. మనం ఎలా మాట్లాడామో అలానే తీసుకొస్తున్నారు. బికాస్ దేర్ రిప్రజెంటేషన్ ఇస్ ద వాయిస్. నేను ఎలాగైతే మాట్లాడానో వాయిస్కి అటాచ్ అయ్యారు. సో దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ మోర్ ఆఫ్ విజువల్, దిస్ ఆడిటరీ సబ్మోడాలిటీ. వాళ్ళలో విజువల్ కూడా ఉంటుంది ఒక 10%, కైనెస్థెటిక్ ఉండదు 10%, బట్ 80% దే రిప్రజెంటేషన్. వాళ్ళకు గుర్తున్నది వాయిస్లో గుర్తుంటుంది. వాళ్ళు మళ్ళీ మీకు ఆన్సర్ చెప్పినా మీకు వాయిస్లోనే డామినెంట్గా ఉంటుంది. బాడీలో పెద్ద స్ట్రెంగ్త్ ఉండదు, ఫీల్డ్లో పెద్ద స్ట్రెంగ్త్ ఉండదు, బట్ దేర్ వాయిస్ చాలా డామినెంట్గా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. బికాస్ దట్ ఈస్ హౌ దే స్టోర్డ్ అండ్ దే టాకింగ్ టు యూ. రేపు పొద్దున మళ్ళీ మీకు స్టోరీ చెప్పినా ఆ వాయిస్లో క్లారిటీ ఉంటుంది, వాయిస్లో ప్రెషర్ ఉంటుంది, వాయిస్లో ఫోర్స్ ఉంటుంది. బాడీలో ఉండకపోవచ్చు, ఫీలింగ్లో ఉండకపోవచ్చు. బికాస్ దట్ ఈస్ హౌ దే ఆర్. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ us. దెన్ విజువల్ పీపుల్ ఏంటి? విజువల్ పీపుల్ మీరు మీ వాయిస్ని పెద్ద పట్టించుకోరు. అది క్రాక్ అయినా వాళ్ళకి ఓకే, అది బ్రేక్ అవుతున్నా వాళ్ళకి ఓకే, అది సరిగా వినిపించినా ఓకే, సరిగా వినిపించుకున్నా ఓకే, ఆ వాయిస్. అదే ఆడిటరీ పీపుల్ మీ బాస్ అనుకోండి, ఎస్, ఆడిటరీ పీపుల్ మీ బాస్ అనుకోండి, మీరు ఎంత గొప్పగా పీపీటీ చేసినా, మీరు ఎంత గొప్పగా ప్రజెంట్ చేసినా ఏముండదు. బట్ హీ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ వాయిస్. బాబు ఒక్క మాట కాల్ చేసి చెప్తే అయిపోయేది కదా. హూ విల్ సీ ఆల్ దీస్ రిపోర్ట్స్? కాల్ చేసి సార్ పని చేసాను అయిపోయిందంటే అయిపోయేది కదా. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. బికాస్ ఆయనకి ఒక వాలిడేషన్ కావాలి. సార్ నేను చేసేసిన అయిపోయింది అంతే. ఆయన మీరు పంపించిన రిపోర్ట్ చూడు, మీరు పంపించిన స్లైడ్లు చూడు, మీరు ఓపెన్ చేసిన పీపీటీ చూడు, మీరు వీడియో పంపిస్తే అది కూడా ఓపెన్ చేయడు. బికాస్ యూ డోంట్ వాంట్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ దట్. ఆయనకి జస్ట్ ఒక వాలిడేషన్ కావాలి. సార్ మీరు చెప్పారు, పని చెప్పారు, చేసేసాను, దట్ ఈస్ గుడ్, థ్యాంక్ యూ సార్, అయిపోయింది. చూసారా ఇటువంటి బాసుల్ని? మనం ఏదో కొందరికి ఏంటంటే మీ వాయిస్ పని చేయదు, వాళ్ళకి పిక్చర్స్ కావాలి. ఏంది వా ఎన్నిసార్లు చెప్పినా రాసుకుంటా కూర్చుంటారు, అది ఎవరు చూస్తాడు? మేక్ ఇట్ నైస్, మేక్ ఇట్ బ్యూటిఫుల్, మేక్ ఇట్ ప్రెజెంట్, మేక్ ఇట్ ఎలిగెంట్, మేక్ ఇట్ అపియరెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బికాస్ దే ఆర్ మోర్ ఆఫ్ విజువల్. మీరు చేసిన దాంట్లో వాళ్ళకి దే డోంట్ సీ ద వాయిస్, దే డోంట్ సీ ద టెక్స్ట్, దే డోంట్ సీ ద సౌండ్స్, దే ఓన్లీ సీ ద పిక్చర్స్. పిక్చర్స్ బాగుంటే కాంటెక్స్ట్ బాగున్నట్టు, పిక్చర్స్ బాగాలేకపోతే కాంటెక్స్ట్ బాగాలేనట్టు, అంతే. బికాస్ దేర్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఇస్ ఇమేజెస్. సో ఇలాంటి పర్సన్స్ కారు కొనడానికి పోవాలనుకోండి, ఏమైతే చెప్పండి? దిస్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ us టు అండర్స్టాండ్ అవర్ లైఫ్. అర్థమవుతుందండి? మనం కారు కొనడానికి వెళ్ళాం, మన మిస్సెస్ ఆడిటరీ, నేను విజువల్, ఎలా ఉంటుంది? మీరు కలర్ నచ్చితే వాళ్ళకి, మీకు కలర్ నచ్చాలి, వాళ్ళకి ఏంటంటే దాని ఫీచర్స్ నచ్చాలి. ఇద్దరు ఎప్పుడు కలిసి డెసిషన్ తీసుకోలేమండి. ఇద్దరు ఎప్పుడు కలిసి డెసిషన్ ఇద్దరం తీసుకోలేము. ఆడిటరీ పీపుల్ ఏం చేస్తారు? దాంట్లో వాల్యూమ్ ఎలా ఉంది, దాంట్లో వాయిస్ ఎలా ఉంది, దాంట్లో ఎన్ని స్పీకర్స్ ఉన్నాయి, దాంట్లో బోష్ ఉందా, దాంట్లో సామ్సంగ్ ఉందా, లేదా దాంట్లో సోనీ ఉందా, ఆ వాయిస్ ఎలా వస్తుంది, ఒక సాంగ్ పెట్టి చూపించు, ఒక సాంగ్ రానిచ్చు, అబ్బా దీంట్లో బాగాలేదు,
అసలు నాకు ఆ ఫైన్ ట్యూన్ ఉంటుంది కదా, ఆ మాటకి మధ్యలో అది వస్తుంది కదా, ఆ బేస్ కొంచెం కరెక్ట్ ఉండాలి, అప్పుడే ఆ సాంగ్ విన్నట్టు ఉంటుంది అంటారు. అదేంటో మనకు తెలియదు. మనం పాట వింటాం అంతే, అక్కడ ఏం బేస్ ఉందో ఏం వాయిస్ ఉందో మనకు తెలియదు, మనకు అర్థం కాదు కూడా. దే ఓన్లీ ఫోకస్ ఆన్ దాట్. అంత పెద్ద కారుని ఒక సౌండ్ సిస్టాన్ని బేస్ చేసుకొని కార్ పర్చేజ్ చేస్తారు. కారు కొనేటప్పుడు చూడాల్సింది ఏంది? సౌండ్. ఆ సౌండ్ సిస్టమ్ మీకు 10,000 పెడితే మీకు కావాల్సిన సౌండ్ సిస్టమ్ వస్తుంది. దానికి 20 లక్షలు పెట్టి కారు కొనడం ఎందుకు? అదే కదా. మన డెసిషన్స్ కూడా ఇలానే ఉంటాయండి. బికాస్ యూ డోంట్ నో, బికాస్ వీ ఆపరేట్ బేసింగ్ అండ్ అదే ఒక మార్కెటింగ్ పర్సన్ తెలుసు. ఇఫ్ యూ గో టు ద షాప్, క్లయింట్ని కన్విన్స్ చేయాలంటే మార్కెటింగ్ పర్సన్ తెలుసు వాట్ పాయింట్ ఐ షుడ్ స్పీక్ టు ద విచ్ కస్టమర్. వాడికి ఎన్ఎల్పి తెలియకపోవచ్చు, కానీ కార్లో ఏ ఎలిమెంట్ గురించి ఏ కస్టమర్తో మాట్లాడితే వాడు ఆ కార్ బై చేస్తే వాడికి తెలుసు. బికాస్ 2 minutes ఆఫ్ యువర్ స్పీకింగ్ విల్ గివ్ యువర్ రిప్రజెంటేషన్. మీరు ఎటువంటి దాన్ని ఇష్టపడతారు, ఎటువంటి దాన్ని ఇష్టపడరు అన్న విషయాన్ని మీతో మాట్లాడిన 2 నిమిషాల్లో జస్ట్ మీతో ఏం మాట్లాడమ్మా, ఎలా ఉన్నారు, మీరు ఎలా వచ్చారు మేడం, బాగున్నారా, జర్నీ బాగైందా, పాలు తాగుతారా, కాఫీ తాగుతారా, కూల్ డ్రింక్ ఇవ్వమంటారా, ఏసీ పెంచాలా, జస్ట్ యూ విల్ ఆస్క్ క్యాజువల్ క్వశ్చన్స్. ఆ క్యాజువల్ క్వశ్చన్స్లోనే హీ విల్ అండర్స్టాండ్ వాట్ యూ లైక్, వాట్ యూ డిస్లైక్. ఆల్ ద మార్కెటింగ్ పీపుల్. అర్థమవుతుందండి? దిస్ ఇస్ హౌ. మీకు తెలియకుండా మీ అన్కాన్షియస్ విల్ వర్క్ మోస్ట్ ఆఫ్ ద టైం. డెసిషన్ మేకింగ్లో మన అన్కాన్షియసే ఉంటుంది, కాన్షియస్గా మనం ఏం చేయం. నాకు ఇది ఇష్టం అంటే అంత పెద్ద వస్తువుని కూడా నీకు తెలియదు, దాంట్లో సౌండ్ సిస్టమ్ బాగుందని కారు కొన్న విషయం అన్న కూడా నీకు తెలియదు. 4 కార్లు చూసా, అది చూసా, ఇందులో బాగుంది, అది కొనేసినాం, అయిపోయింది. నువ్వు కారు కొనేటప్పుడు చూడాల్సింది ఏంటి? దాని బ్రేక్స్ ఎలా ఉన్నాయి, క్లచ్ ఎలా ఉంది, దాని ఇంజన్ కెపాసిటీ ఏంటి, దాని పెట్రోల్ ఎంత ఉంది, దాని లాంగ్వేజ్ Consumption. వస్తుంది, దాని గ్రిప్ ఎంత వస్తుంది, హైట్ ఎంత ఉంది, ఇవి చూడాలి. అవి ఆమె ఏం చూస్తుంది? ఆమెకేం తెలియదు ఆ విషయాలన్నీ. ఆ కలర్ ఇష్టమైతే నాకు ఈ కలర్ కావాలండి, అక్కడ 10 కలర్లు ఉన్నా కూడా ఈ కలర్ బాగుంటే అది తీసేసుకున్న మోడల్ అంటది. ఆ మోడల్ ఏంటో కూడా తెలియదు, ఈ కలర్ బాగుంది కదా అది తీసేసుకోమంటుంది. నాకు మెరూన్ కలర్ కావాలండి, మెరూన్ కలర్ నీకు కావాల్సిన ఏ బ్రాండ్ ఉంటుంది, ఆ ఒక్క బ్రాండ్ పనికి మళ్ళీ దాంట్లో ఉంటుంది, నాకు అదే కావాలంటుంది. ఎందుకు? కలర్ బాగుంది. బికాస్ షీస్ ఏ మోర్ ఆఫ్ పిక్చర్. సో ఆ కలర్ బాగుంటే కార్ బాగున్నట్టే. యాక్చువల్ దెర్ ఈస్ నో రిలేషన్, కలర్కి కార్ బాగుండడానికి సంబంధం లేదు, బట్ స్టిల్ యూ డిసైడ్ బికాస్ ఆఫ్ ద కలర్. సో మన లైఫ్ అంతా ఇలానే ఉంటుంది, అన్లెస్ అండ్ అంటిల్ వీఆర్ మోర్ అండర్స్టాండ్ టు ద సెల్ఫ్. మనం ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటాం విచ్ ఆర్ ఫూలిష్. సో అందుకని ఎన్ఎల్పి ఒకలాగా మన లైఫ్లో ఇలా కూడా ఉపయోగపడుతుంది. హౌ టు డీల్ విత్ వైఫ్, హౌ టు డీల్ అంటే మనం మోసం చేయట్లేదు, మళ్ళీ వీఆర్ మేనేజింగ్ అవర్ రిలేషన్స్ బెటర్, వీఆర్ అండర్స్టాండింగ్ బెటర్స్ అదర్స్, వీఆర్ సీయింగ్ అదర్ పర్సన్స్ మ్యాప్. వాళ్ళ దాంట్లోకి లేకపోతే దీనికోసమే కొట్టుకుంటాం. నీకేంటి ఎన్నిసార్లు చెప్పి నాకు రెడ్ కలర్ వద్దంటావు, ఆమె రెడ్ కలర్ కావాలంటే ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు 20-30 ఏళ్ళు. ఆమెకు రెడ్ కలర్ వద్దు, నీకు రెడ్ కలర్ కావాలి. ఎవరు రైట్? ఇద్దరు రైటే. షీ లైక్స్ ఇట్. ఆ రెడ్ ఎంత బాగుంటుందండి, అసలు అది కూర్చుంటే ఎంత గ్రాండ్ లుక్ ఉంటుంది. ఆ వైట్ ఏంటి, పొద్దున్న సాయంత్రం తుడుచుకుంటా కూర్చుంటావు, అది కొంటావు, తెచ్చినప్పటి నుంచి తుడుచుకుంటా కూర్చుంటావు, దాని మీద చిన్న గీత కూడా కనిపిస్తుంది. ఈయనకేమో వైట్ ఉన్నాడు ప్రెసెంట్, వైట్ అయితే చాలా బాగుంటుంది, అది రాయల్, అది గ్రాండ్ అంటాడు. ఆమె ఏమో మెరూన్ అయితే గ్రాండ్ అంటుంది. ఏది గ్రాండ్ ఎవరికి తెలియదు. మీ గ్రాండ్ మీది, ఆయన గ్రాండ్ ఆయనది. గ్రాండ్ ఎందులో లేదు, ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్లో ఉంది. మీరు దాన్ని ఎలా రిప్రజెంట్ చేశారు? అన్నోయింగ్గా రెడ్ మంచిదని అనుకున్నారు, దట్ యువర్ ఫీలింగ్ యాజ్ గ్రేట్. అన్నోయింగ్గా వైట్ మంచిదని ఆయన అనుకున్నాడు, ఆయన ఈజ్ ఫీలింగ్ యాజ్ గ్రేట్. అంతే తప్పితే ఎందులో గ్రేట్ లేదు, అన్ని గ్రేటే. ఇట్స్ ఓన్లీ యువర్ రిప్రజెంటేషన్. అర్థమవుతుందండి? సో దిస్ ఇస్ హౌ ఈవెన్ యూ కెన్ అప్లై టు ద కామన్ లైఫ్, డే టు డే లైఫ్లో కూడా వైఫ్ని హస్బెండ్ అర్థం చేసుకోవడానికి, లేకుంటే కమ్యూనికేషన్ బిట్వీన్ బాస్ అండ్ సబార్డినేట్ ఆర్ గ్రూపింగ్ విత్ పీపుల్, వాట్ ఈస్ ద డామినెంట్ మొడాలిటీ అని మనకు అర్థమైతే చాలా వరకు అర్థమవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ us? సో ఇవి సబ్ మొడాలిటీస్. అండ్ సబ్ మొడాలిటీస్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక రిప్రజెంటేషన్ ఉంది అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సబ్ మొడాలిటీస్. సబ్ మొడాలిటీస్ మనం ఎలా పర్సీవ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకు ఆ ఇమేజ్ కానీ ఆ ఒపీనియన్ కానీ ఫామ్ అయింది, అది మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజు ఉన్న టెక్నిక్లో దీనికి సంబంధం ఏంటి అంటే, సో స్విచ్ ప్యాటర్న్ మనం ఈరోజు కొంచెం అందరం కొద్దిగా యాక్టివ్గా ఉండాలి, బికాస్ వీ డూ విత్ ఎ లాట్ ఆఫ్ వర్కౌట్. యా, సో స్విచ్ ప్యాటర్న్లో మనం ఏం చేస్తామంటే, మనం వద్దు అన్న బిహేవియర్ని మనం తీసేయొచ్చండి. సింపుల్. స్విచ్ ప్యాటర్న్ విల్ వర్క్ ఫర్ ద బిహేవియరల్ చేంజ్. మన లైఫ్లో మనకి ఏదైనా, నేను స్మోక్ చేయొద్దు, దట్స్ అ బిహేవియర్, యూ హ్యావ్ టు చేంజ్ ఇట్.
సార్ నేను చదవలేకపోతున్నాను, చదవాలి, దట్స్ అ బిహేవియరల్ చేంజ్. సార్ నాకు కోపం వద్దు, కోపడుతున్నాను, దట్స్ అ బిహేవియరల్ చేంజ్. ఎస్. తర్వాత నాకు ఫియర్ వద్దు సార్, నేను ఫియర్ అవుతున్నా 10 మందిలోకి వెళ్తే, దట్స్ అ బిహేవియరల్ చేంజ్. సార్ నేను బాగా చదువుకోవాలి, చదువుకోలేకపోతున్నా, బిహేవియరల్ చేంజ్. సార్ నాకు భయం ఎగ్జామ్స్ అంటే, బాగా చదువుతాడు, ఎగ్జామ్స్కి వెళ్ళి భయపడతాడు. సో దట్స్ అ బిహేవియరల్ చేంజ్. ఎగ్జామ్ అంటే ఫియర్ పోవాలి. ఎగ్జామ్ అంటే ఫియర్ ఉన్నంతసేపు ఎంత చదివినా ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసి వస్తావు. ఏ పెట్టాల్సింది ఏ పెట్టాలనే బి పెట్టేస్తావు. ఆన్సర్ కూడా కరెక్ట్ చేస్తావు. అక్కడ పేపర్లో ఏ అని రుద్దాలి, ఏ రుద్దుపై బి రుద్దేస్తావు. అది నీకు కూడా తెలియదు. బికాస్ యూఆర్ వర్కింగ్ అండర్ ఫియర్. ఆ ఫియర్లో ఏం చేస్తాం, మనకు డెసిషన్ మేకింగ్ ఉండదు. మనం వీ నెవర్ రిప్రజెంట్ రైట్లీ. నువ్వు అనుకున్న దాన్ని కరెక్ట్ జరుగుతుందో లేదో నీకు తెలియదు. అనుకున్నాను అంటావు, అనుకున్నది వేరు, జరిగింది వేరు. బికాస్ యూఆర్ వర్కింగ్ అండర్ ఫియర్. సో ఇవన్నీ కూడా బిహేవియర్స్. అర్థమైందండి? ఈ బిహేవియర్స్ అన్నీ మనకు మార్చొచ్చు. కాదు ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే, ఎన్ఎల్పి ఏం చెప్తుంది, మనం ప్రీసపోజ్ చెప్పుకున్నాం. దెర్ ఈస్ ఎ పాజిటివ్ ఇంటెన్షన్ ఇన్ ఈచ్ బిహేవియర్. మనం ఏ పని చేసినా దానిలో పాజిటివ్. నేను సార్ నిజంగా ఫియర్ అవుతున్న దానికి ఒక ఇంటెన్షన్ ఉంటుందండి. ఇది కామెడీ ఇక్కడ. మీరు ఫియర్ ఊరికి ఎవరు, మీరు ఫియర్ అవుతున్నా దాంట్లో ఒకటి ఉంటుంది, మీరు స్మోక్ చేస్తున్నా ఒకటి ఉంటుంది. సో ఈచ్ బిహేవియర్ యాజ్ ఎ పాజిటివ్ ఇంటెన్షన్. మీరు చేసే ప్రతి పనిలో ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. సార్ నేను పనులు పోస్ట్పోన్ చేస్తున్నా, అందులో కూడా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. మళ్ళీ చేస్తా సార్, మళ్ళీ చేస్తా, నేను కరెక్టే, మళ్ళీ చేస్తాను, చేయొద్దు అనుకుంటున్నాను, చేస్తున్నాను, మళ్ళీ చేస్తా సార్ అనుకోవద్దు. మన ఆలోచనలు ఏముంది సార్, పోస్ట్పోన్మెంట్ చేయొద్దు సార్, ప్రోకాస్టినేట్ చేయొద్దు సార్, కరెక్ట్ టైంకి పని చేయాలి సార్ అంటావు. కానీ ఏ టైం కనెక్ట్ చేయవు. ఎందుకు? దాంట్లో పాజిటివ్ ఇంటెన్షన్. నేను రేపు చేస్తాను ఒక ఆనందం. తెలియదు ఆనందం ఏంటో. దెర్ ఇస్ ఇంటెన్షన్ టు పోస్ట్పోన్, సో యూ పోస్ట్పోన్. మళ్ళీ ఏం చెప్తావు సార్, పోస్ట్పోన్ చేయకుండా ఉండాలి సార్, అన్ని కరెక్ట్ టైం చేస్తే బాగుంటుంది సార్. సో ఇట్లనే ఉంటుంది. తాగే వాళ్ళు ఎవరు, నేను తాగుతానని చాలా కొద్ది మంది అంటారు. మెజారిటీ తాగుడు వేస్ట్ అండి, ఎప్పుడు తాగొద్దండి. పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకోవద్దంటారా, చేసుకోమంటారా? తెలియదు, చెప్తారు సార్. చేసుకోమని చెప్తారు, రైట్? అయితే చేసుకోవద్దని చెప్పినా చేసుకుంటారేమో. మనకు ఒకటి మనకు ఉంటుంది, బట్ తెలుసు ఇది వద్దు అని, బట్ వీ డూ ద సేమ్. సో అన్నీ అట్లనే ఉంటాయి. బికాస్ దట్ ఈస్ హౌ అన్కాన్షియస్లీ హ్యావ్ బీన్ ప్రోగ్రామ్డ్. ఎందుకు? అది మన అమ్మని చూసి వచ్చింది, మన నాన్న చూసి వచ్చింది, మన ఊళ్ళో జనాలను చూసి వచ్చింది, మన వాతావరణం. సో మన లైఫ్లో మనం ఎప్పుడు చెప్పాం, 3 డామినేట్ చేస్తాయి: మన పాస్ట్, మన ఎన్విరాన్మెంట్, ఎస్, మన టైం. ఇవన్నిటి మధ్యలో ఇన్ఫ్లుయెన్స్ అయినాం. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, డాక్టర్ ఉన్నాడు, ఫుల్ నాలెడ్జ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తారు, బాబు నువ్వు స్మోక్ చేయొద్దు, నీ లంగ్స్ పాడవుతాయి అంటాడు. రోజుకు ప్రతి పేషెంట్ మధ్యలో పోయి ఒక సిగరెట్ తాగొస్తాడు. నీ నాలెడ్జ్కి నువ్వు చేసే పనికి సంబంధం. దిస్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్. అన్కాన్షియస్ ఏం పెట్టుకున్నాడు? స్మోక్ చేస్తే నేను మంచిగా ఉంటాను, స్మోక్ చేస్తే కాన్ఫిడెంట్గా ఉంటాను, స్మోక్ చేస్తే ఎనర్జెటిక్గా ఉంటాను, స్మోక్ చేస్తే 100 మంది పేషెంట్లను చూస్తాను. సో అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. He will do not to do this, but ultimately he will do every next minute, because ఆయనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ పెట్టుకున్నాడు అక్కడ. సో అందుకని మన నాలెడ్జ్కి ఇది పెద్ద నాలెడ్జ్ అవసరం లేదండి. మన లైఫ్లో కొద్దిగా ముందుకెళ్ళడానికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. బట్ అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని బ్రేక్ చేసుకోవాలి. అది బ్రేక్ చేయడానికి కష్టము, బికాస్ అవి మనకు డిఫాల్ట్గా మనతో వచ్చేసినాయి. సో మీ ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎక్స్పర్టైజ్ ఉన్నా మీకు పనికిరాదు. అందరికి పనికి వస్తుంది. బాబు ఇలా చేయొద్దు, బాబు అలా చేయొద్దు, ఇది మంచిది కాదు, అన్నీ చెప్తాం. బట్ నువ్వేం చేస్తున్నావురా అంటే కరెక్ట్గా ఆపోజిట్ చేస్తాం. బికాస్ నాకు అలా అలవాటు అయింది. దానికి పెద్ద రీజన్ ఉండదు, అలా అలవాటు అయింది. అందుకని స్విచ్ ప్యాటర్న్ వాడి మీకు ఏ బిహేవియర్ అయినా యూ కెన్ చేంజ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. ఓకే, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. I will just demonstrate with 1 or 2, but అందరూ చేయాలి. బట్ I will first explain the steps. నేను క్లాస్ లో ఉన్న తర్వాత మాట్లాడతాను, ఏం లేదు. ఓకే, సో నేను స్టెప్స్ చెప్తాను, ఆ స్టెప్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. దెన్ డెమాన్స్ట్రేషన్ ఒకరిద్దరితో చేద్దాము, చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఎన్ఎల్పి భాషలో ఇంకా 2 విషయాలు చాలా బలంగా మనం మాట్లాడుతుంటామండి. ఒకటి అసోసియేషన్. క్లారిటీ ఉంది కదా? అసోసియేషన్ మీన్స్ వీఆర్ బికమింగ్, వీఆర్ జస్ట్ ఫీలింగ్ విత్ మీ. ఐఎమ్ అసోసియేషన్ విత్ ప్లెజర్ మీన్స్ ఐఎమ్ ఫీలింగ్ విత్ మీ. ఐఎమ్ డిసోసియేటింగ్ పెయిన్. అంటే పెయిన్ ఎక్కడ చూస్తున్నా? స్క్రీన్ మీద చూస్తున్నా. ఐఎమ్ సెపరేట్, మై పెయిన్ ఈజ్ సెపరేట్. సో ది మూమెంట్ ఐఎమ్ సేయింగ్ డిసోసియేషన్, యు ఆర్ మేకింగ్ ఇట్ ఫార్ అవే.
Yes, the moment I am saying association, you are getting closer. అర్థమవుతుందా? These are all the language we use. So association అన్నప్పుడు మీరు దాన్ని దగ్గరికి చేయాలి, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు లివ్ విత్. సో దాంట్లో క్లియర్, దాంట్లో ఇమేజ్ ఎలా ఉండాలి? ఇఫ్ ఐ వాంట్ అసోసియేట్ సంథింగ్, ఎలా ఉండాలి ఇమేజ్? ఎలా ఉండాలి? యా, ఎలా ఉండాలి? కలర్ఫుల్ సార్. Colourful. ఎనీథింగ్, ఇమేజ్ ఎలా ఉండాలి? డిసోసియేట్ అంటే బ్లర్ గా సార్. Association అంటే ఎలా ఉండాలి? సార్ ఒకసారి క్వశ్చన్. అసోసియేషన్ ఇమేజ్ పెద్దగా ఉండాలి. ఎస్, ఇమేజ్ ఎలా ఉండాలి? అది ఎలా ఉండాలి? కలర్ఫుల్ గా ఉండాలి. అది ఎలా ఉండాలి? దూరం ఉండాలా, దగ్గర ఉండాలా? దగ్గరగా ఉండాలి. వాయిస్ ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. లౌడ్ అండ్ క్లియర్. లౌడ్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. ఫీలింగ్ ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. మనతో ఉండాలి. ఫీలింగ్ హ్యాపీగా ఉండాలి, మనతో ఉండాలి. ఎస్, అలానే డిస్అసోసియేషన్ అన్నాను అనుకోండి, ఐఎమ్ సెయింగ్ డిస్అసోసియేట్, అప్పుడు ఎలా ఉండాలి? దూరంగా వెళ్ళాలి సార్. దూరంగా చిన్నగా వెళ్ళాలి. స్మాల్ గా ఉండాలి, దూరంగా ఉండాలి. Yes. బ్లర్ గా ఉండాలి, బ్లాక్ అండ్ వైట్ లో Low ఉండాలి. గా ఉండాలి. Black and white లో ఉండాలి. సైజ్ ఎంత ఉండాలి? చిన్నగా ఉండాలి. చిన్నగా ఉండాలి. మనకి ఎలా ఉండాలి? ఫ్రంట్ లో ఉండాలా, బ్యాక్ లో ఉండాలా? బ్యాక్ లో ఉండాలి. బ్యాక్ లో ఉండాలి. వద్దనుకున్న ప్రతి ఇమేజ్ మనకు బ్యాక్ వెళ్ళాలి. ఎన్ఎల్పి లాంగ్వేజ్ లో ఇఫ్ ఐ వాంట్ టు డిసోసియేట్, ఇట్ హ్యాస్ టు గో అవే. ఎస్, అది చిన్నగా అవ్వాలి, బ్లాక్ కావాలి, కనిపించొద్దు, సైడ్కి వెళ్ళాలి. ఎస్, ది ఇమేజ్ ఐ వాంట్ ఈస్ టు బి బ్రైట్, క్లియర్, బిగ్గర్, loud and clear, feel within, close to the eyes, కనిపించాలి. ఇక్కడ నియర్ అండ్ సెంటర్. నియర్ అండ్ సెంటర్ కనిపించాలి. దిస్ ఈస్ హౌ యు ఆర్ సెండింగ్ ద న్యూరాన్స్, యు ఆర్ యాక్టివేటింగ్ ద న్యూరాన్స్. మనకి హెప్స్లా తెలుసు కదా. ఎస్, వాట్ హెప్స్లా సేస్? న్యూరాన్స్ వైర్ టుగెదర్, ఫైట్ టుగెదర్. ఏ న్యూరాన్స్ అయితే వైర్ అవుతాయో అవి ఫైర్ అవుతాయి. ఏ న్యూరాన్స్ అయితే ఫైర్ అవుతున్నాయో ఆ బిహేవియర్ మన లైఫ్ లో వస్తుంది. సో బై మిస్టేక్ అన్కాన్షియస్ గా మనకు కొన్ని బిహేవియర్స్ ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. దట్స్ ఓకే, దట్స్ ఓకే. ఒక్క చిన్న రిక్వెస్ట్, అన్మ్యూట్ లో ఉండండి. ఎస్, మీరు మ్యూట్ చేసుకుంటే మాట్లాడిన వెంటనే అన్మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ వన్ సింపుల్ రిక్వెస్ట్. లేకుంటే అందరిని ఆపేసేయాలి నేను. దట్ ఈస్ ఆల్సో ఓకే, విల్ సీ. రైట్. సో మనం ఏదైతే వద్దు అనుకుంటామో అది మన నుంచి దూరంగా వెళ్తుంది, చిన్నదైపోతుంది, బ్లాక్ అవుతుంది, మన గురించి అవే వెళ్తుంది. సో దీన్ని ఎన్ఎల్పి భాషలో చెప్పడానికి వీ కెన్ సీ సైడ్ వేస్ అన్నప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది. ఎస్, దిస్ ఈస్ అ సైడ్ వేస్. సైడ్ వేస్ అన్నప్పుడు అది డిసోసియేట్ అవుతుంది. ఇట్స్ క్లోజర్ అన్నప్పుడు కమ్ క్లోజర్, అది అసోసియేట్ అవుతుంది. లేకుంటే ఇంకొక ప్యాటర్న్, ఇట్ ఈస్ గోయింగ్ అవే, ఈస్ డిసోసియేట్ అవుతుంది. ఇట్ ఈస్ కమింగ్ క్లోజర్, అసోసియేట్ అవుతుంది. సో ఎలా చేసినా రైటే. ఇది రైట్, ఇది రాంగ్ అనే దానికి ఏం లేదు. ఇట్స్ అబౌట్ అవర్ కన్వీనియన్స్, మనం ఎలా చెప్తాం. బట్ దీస్ ఆర్ ద కామన్ స్టాండర్డ్ వేస్ టు అప్లై ద టెక్నిక్స్. ఎస్, ఇప్పుడు స్విచ్ ప్యాటర్న్ మనం అప్లై చేసేటప్పుడు ఏం చేయొచ్చు, ఎట్లా బిహేవియర్ చేంజ్ అవుతుందంటే, ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది. నేను పిజ్జా తినొద్దు కానీ తినకుండా ఉంటామా? నేను కూల్ డ్రింక్ తాగకుండా ఉంటామా? పిజ్జా తినొద్దని అందరం చెప్తాం పొద్దున్న సాయంత్రం వరకు. బయట పోయినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి తినేసి వస్తాం. ఏమనంటే ఈరోజు ఒక్కరోజు మమ్మీ, ఇంక రేపు నుంచి వద్దులే అంటాం. మళ్ళీ రేపు బయటకు వెళ్తే మళ్ళీ రేపు అదే ఉంటుంది. పొరపాటున తెలియక సికింద్రాబాద్ ప్యారడైజ్ పోతే ప్యారడైజ్ బిర్యానీ తినాల్సిందే. ఏముంటుంది, ఇంకా తిన్నాంలే చాలులే అంటాం. ఆడిపోయినప్పుడు తినాల్సిందే. ఎందుకు మనకు తెలియదు, బికాస్ దట్స్ అ ప్యాటర్న్. అంతే రీజన్. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ వద్దన్న ప్యాటర్న్స్ని మనము క్లియర్గా చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక క్యూ ఇమేజ్ ఉంటుందండి. ఫుడ్ తినొద్దు అన్న వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఎస్, దాన్నే మనము ట్రిగ్గర్ పాయింట్ అంటాం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ లేదా క్యూ ఇమేజ్ ఉంటుంది. నేను పిజ్జా తినొద్దు అన్నా కూడా పిజ్జాకి ఒక ఇమేజ్ మీలో ఆల్రెడీ, పిజ్జా తింటున్నారంటే ఆల్రెడీ ఒక ఇమేజ్ మీలో ఉంది. దాన్ని మనం ఏమంటాం అంటే క్యూ ఇమేజ్ అంటాము, లేకపోతే ట్రిగ్గర్ పాయింట్ అంటాం. సో ఆ పాయింట్ కనిపించినప్పుడు నువ్వు డిస్కనెక్ట్ అయిపోతావు అంతే. ఇక నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఇంటెలిజెన్స్ ఉన్నా, నీకు ఆ బిహేవియర్, పిజ్జా తినాలి అనేది బిహేవియర్ ఎందుకు వస్తుంది?
బికాస్ దెర్ ఇస్ అ ట్రిగర్, దెర్ ఇస్ అ క్యూ ఇమేజ్. సో నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు దేని వల్ల అయితే నీకు ఒక ట్రిగర్ కలుగుతుందో దాన్ని మనము క్యూ ఇమేజ్ అంటాము. QCUE టైప్ ఇన్ ద చాట్ బాక్స్, దాన్ని మనం క్యూ ఇమేజ్ అంటాం. ఎస్, క్యూ ఇమేజ్. సో క్యూ ఇమేజ్ లో ఏముంది, మీకు ఆ బిహేవియర్ని కల్పించే ఒక లక్షణం ఉంది అక్కడ, ఆబ్వియస్. అది చూస్తే ఇప్పుడు చూడండి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఒక్కడు ఆఫీస్లో కార్లో కూర్చున్నప్పుడు అనుకుంటాడు ఈరోజు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలని. అక్కడ మధ్యలో 7 o'clock అని కనిపిస్తుంది, యా, డిస్కౌంట్ అప్ టు 7 o'clock, బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తుంది, అంతే. దట్స్ ది ఇమేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు 5 kilometers ముందు అనుకుంటాడు ఈరోజు ఏం చేయొద్దు, రోజు తలకైనా పోతుంది, వయసు పెరిగిపోయింది, ఇంకేం చేస్తాం, తాగదు పెట్టద్దు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అక్కడికి వచ్చేసరికి హీ విల్ ట్యాప్, బికాస్ అతను కూడా ఆలోచనలో మంచిగా ఉంటుంది, బట్ దట్స్ వర్కింగ్ యాజ్ అ క్యూ ఇమేజ్ బికాస్ ఆఫ్ ద అన్కాన్షియస్ ప్యాటర్న్స్. అన్కాన్షియస్ ప్యాటర్న్ వల్ల ఏమవుతుంది, అప్పుడు అనిపిస్తుంది ఈరోజు ఒక్కరోజు కొద్దిసేపు కూర్చొని జస్ట్ ఒక 60 ml తాగిపోదాం అనుకుంటాడు. రాత్రి పోతున్నప్పుడు కూడా తెలియదు, అక్కడికి పోయేటప్పుడు కూడా మంచి ఆలోచన పోతాడు, అసలు ఎక్కువ తాగొద్దు, ఆరోగ్యం పడేది అంటుంది, పోయి ఒక 30 ml తాగేసి వెళ్ళిపోదాం ఉంటాడు. సో అక్కడ కూర్చున్నంతసేపు అదే ఉంటుంది, ఆ 30 ml తాగిన తర్వాత ఇంకేమైతే తెలియదు, బికాస్ దట్స్ ది అన్కాన్షియస్ ప్యాటర్న్ సెట్ ఇన్. చాలా మంది మనం ఏదైనా డిసడ్వాంటేజెస్ కానీ ఏదైనా ఉంటే మనం తప్పుగా చూస్తాం. దే ఆర్ వెరీ ప్యూర్, ఇంటెన్షనల్లీ దే ఆర్ రైట్, బట్ దే డజంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. దాని నుంచి బయటికి రావడం తెలియదు, బికాస్ దట్స్ అ న్యూరలాజికల్ ప్యాటర్న్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. కొంతమంది చూడండి ఊరికే అరుస్తూ ఉంటారు, ప్రతి నిమిషం అనుకుంటారు మా వాళ్ళని అరవద్దు, మా పిల్లల్ని అరవద్దు, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు, బట్ అన్కాన్షియస్గా జరుగుతుంది, ప్రతి చిన్నదానికి కోపడుతుంటారు, బికాస్ దట్స్ ది దే డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, బికాస్ దట్స్ ది ప్యాటర్న్ సెట్ ఇన్. ఆ క్యూ ఇమేజ్ వస్తుంది, ఆ మీద వంట సరిగ్గా చేసి గ్లాస్ అక్కడ పెట్టండి, నీకు ఎన్నిసార్లు చెప్పి గ్లాస్ అక్కడ పెట్టొద్దని, బుద్ధిందా బుద్ధి లేదా, బికాస్ దట్స్ వర్కింగ్ యాజ్ అ ట్రిగర్. ఆ ట్రిగ్గర్ చూసిన వెంటనే రెస్పాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్, సో ప్రతి చోట మనకు ఉన్న దాంట్లో ఒకటి ఉంది అంటే మళ్ళీ దాంట్లో ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుందండి. నీకోసమే కదా చెప్పాను, నీకు అన్ని సరిగా ఉంచుకోమని చెప్పాను, నీకు అన్ని కరెక్ట్ ప్లేస్లో చెప్పాను, చెప్పే పద్ధతి బాగాలేదు తప్పితే మళ్ళీ దాంట్లో ఇంటెన్షన్ రైటే ఉంది. నేను తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా ఇంటెన్షన్ మంచిగానే ఉంటుంది, మళ్ళీ అదొకటి ఉంది, అది ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడు. ఎస్, ఆయన మనసులో, కానీ చెప్పడం ఇట్లాగే చెప్పాలని అలవాటు అయిపోయింది, అది తెలియదు, దాన్ని మంచిగా కూడా చెప్పొచ్చు, బట్ ఇన్ ఈస్ ఫ్రేమ్ వర్క్ రిప్రజెంటేషన్ అట్లనే చెప్పడం అలవాటు అయిపోయింది. సో అందుకని ఒక బిహేవియర్ అంటే ఒక క్యూ ఇమేజ్ ఉంటుంది, దాంట్లో ఒక అన్వాంటెడ్ బిహేవియర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అందరూ ఎనీబడి వాంట్ టు చేంజ్ ఎనీ బిహేవియర్ ఇన్ యువర్ లైఫ్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీది అందరిది చేద్దాము, బట్ 1 or 2 we demonstrate, but everybody has to choose something. Yes, so మీరు అందరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి, వాట్ ఈస్ దట్ వన్ బిహేవియర్ యూ వాంట్ టు చేంజ్. యాంగర్, పత్తి హిమబిందు గారు, ప్రోకాస్టినేషన్ శ్రీధర్ గారు, సూపర్. యాంగర్ సూపర్. ఫియర్ పల్లవి గారు, అందరూ ఏదో టైప్ చేయాలి. టేక్ సంథింగ్ టుడే, జస్ట్ ప్రాక్టీస్, ఏది లేకపోతే ఏదో ఒకటి తీసుకొని మీకు క్లోజ్గా ఉన్నది, అది ఉంది అంటే అది ఉందని కాదు. కాపీ అడిక్షన్ సూపర్. స్టాప్ ఫియర్ సూపర్. అప్పుడు మీకు అర్థమవుతుంది, టెక్నిక్ని మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడు అర్థమవుతుంది. ఫియర్ సూపర్, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది బిహేవియర్ వద్దు కదా మనకి, ఈ బిహేవియర్ వద్దు అనుకుంటున్నాం కదా, కాబట్టి ఏం చేయాలి, అది లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి, ఆబ్వియస్ లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి. ఎస్, లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళాలా, దూరం వెళ్ళాలా, దట్ హ్యాస్ టు గో సైడ్ వేస్, దట్ హ్యాస్ టు గో బ్యాక్. ఎస్, దట్ హ్యాస్ టు గో బ్యాక్. ఎప్పుడైతే మీ ఇప్పుడు చూడండి, సబ్ మోడాలిటీస్ అందరు ఎలిసిట్ చేయండి, మీ సబ్ మోడాలిటీస్. కొందరు ఫియర్ అన్నారు, కొందరు భయం అన్నారు, కొందరు ప్రోకాస్టినేషన్ అన్నారు, కొందరు టెన్షన్ అన్నారు, కొందరు యాంగర్ అన్నారు. నౌ యూ సీ దట్ బిహేవియర్. ఈ చేతిలో మీరు ఎడమ చేతిలో అందరు చూడండి, ఎడమ చేతిలో ఇప్పుడు మీ కీ ఇమేజ్, అది ఒక వస్తువు మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది, లేకపోతే ఒక మాట మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది, లేకపోతే ఒక ఇమేజ్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఏ ఇమేజ్ ట్రిగ్గర్ చేస్తుంది మీరు చూడండి. ఎస్, అప్పుడు ఆ బిహేవియర్ చూడండి, అందులో ఏం విజువల్ ఉంది, అది ఎలా ఉంది. ఎస్, దాంట్లో ఏం వాయిస్ ఉంది, దాని సైజ్ ఏంటి, దాని కలర్ ఏంటి, దాని షేప్ ఏంటి, యు సీ ఆల్ దోస్ థింగ్స్.
రైట్? చూస్తున్నారా? దాంట్లో ఫీలింగ్ కూడా చూడండి. ఎలాంటి ఫీలింగ్ అది చాలా ఒక్కోసారి ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. అసలు ఏంటి ఇది ఇట్లా చేశాను, చేయకుంటే బాగుండదు కదా, నాకు తెలియదు. సో ఆ ఫీలింగ్ ఏంటో చూడండి. దెన్ సీ ద ఆడిటర్ డిజిటల్, మీ మనసులో ఎటువంటిది కలుగుతుందో చూడండి. సో గెట్ ఇన్ టు దట్ ఎక్స్పీరియన్స్. ఎస్, యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్. దాని ఒకసారి చూడండి. దిస్ ఈస్ హౌ. ఒక క్యూ ఉంది, ఒక అన్వాంటెడ్ బిహేవియర్ ఉంది. ఉందా ఈ చేతిలో అందరికీ? సో దాన్ని క్లియర్గా చూడగలుగుతున్నారా? ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి, ఇది ఎలా ఉందో అందరూ. ఎలా ఉందో ఒకసారి మాట్లాడుకోండి. సో ఇమేజ్ ఇలా ఉంది, పిక్చర్ ఇలా ఉంది, వాయిస్ ఇలా ఉంది, ఇది వద్దు, ఇది ఇప్పటి నుంచి మానేయాలనుకుంటున్నా, ఈ బిహేవియర్ నాకు వద్దు, ఈ ట్రిగ్గర్ నన్ను మళ్ళీ మళ్ళీ ఆ పని చేయనిస్తుంది. ట్రిగ్గర్ ఉంటుంది. నేను ఎట్లయితే బర్గర్ అంటే ఒక ఇమేజ్ చెప్పాను, మనం స్మోక్ చేస్తున్నాం అంటే ఒక షాప్, మనకేదో పర్టికులర్గా 2-3 స్పాట్స్ ఉంటాయి, బడ్డీ షాప్స్, అక్కడికి పోతే ఆలోచన వచ్చేస్తుంది. మనం ఆల్కహాల్ తీసుకుంటున్నాం అంటే ఒక చిన్న ఏరియాలో మనకు 2-3 స్పాట్స్ ఉంటాయి, అక్కడికి పోతే అది గుర్తొచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రిగ్గర్స్. లేకపోతే ఇంట్లో సరిగ్గా మనం అరుస్తున్నాం అంటే ఆ గ్లాస్ సరిగ్గా లేదో, టేబుల్ సరిగ్గా లేదో, లేదా వంట సరిగ్గా లేదు, ఉప్పు సరిగ్గా ఏదో ఒకటి ఉంటుంది. ఆ ట్రిగ్గర్ మనల్ని ఆ పని చేయనిస్తుంది. సో యూ సీ ద ట్రిగ్గర్స్. సో దాన్నే మనం ఏమంటామండి, మీ లెఫ్ట్ హ్యాండ్లో ఇప్పుడు ఏముంది, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీ లెఫ్ట్ హ్యాండ్ అందరిలో క్యూ ఇమేజ్ ఉంది. వాట్ ఈస్ దట్? క్యూ ఇమేజ్, CUE. క్యూ ఏమి ఉంది? బిహేవియర్ ఏంటది? అన్వాంటెడ్ బిహేవియర్. Unwanted behavior. ఎస్, క్యూ ఇమేజ్. అందరు చెప్పండి నాతో పాటు. క్యూ ఇమేజ్, Q image. అన్వాంటెడ్ బిహేవియర్. Unwanted behavior. అన్వాంటెడ్ బిహేవియర్. చూడండి అందరూ చూస్తున్నారా? ఎస్, సూపర్. సో ఇప్పుడు మీ రైట్ హ్యాండ్లో చూడండి, మీ డిజైర్డ్ సెల్ఫ్, నాకు ఏం కావాలో అది చూడండి. ప్రశాంతంగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి, కోపం రాకూడదు. మన NLPలో కోపం రాకూడదు కూడా నెగిటివ్ లాంగ్వేజ్ అండి. యూ షుడ్ నాట్ సే వాట్ యూ డోంట్ వాంట్, యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ వాట్ యూ వాంట్. ప్రశాంతంగా ఉండాలి అనాలి. కోపం రాకూడదు అనొద్దు. కోపం రావద్దు అంటే దట్స్ బికమ్ యాజ్ అ ట్రిగర్. అగైన్ అండ్ అగైన్ యూ ట్రిగర్ దోస్ బటన్స్. యూ హ్యావ్ టు సే ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, టైంకి పని చేయాలి. సో మీ రైట్ హ్యాండ్ సైడ్లో చూడండి, వాట్ ఈస్ ద డిజైర్డ్ ఇమేజ్ అండ్ వాట్ ఈస్ ద డిజైర్డ్ బిహేవియర్. ఎస్, చూడగలుగుతున్నారు అందరూ? సూపర్. నా ఇప్పుడు యాంగర్ ఎవరికి ఉందో ఒకసారి అందరూ డిజిటల్గా హ్యాండ్ రైట్ చేయండి. సో వీ డెమాన్స్ట్రేట్ విత్ 1 person, దెన్ వీ ఆల్ విల్ డూ ద సేమ్. ఎస్. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, మన న్యూరలాజికల్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇప్పుడు, ఈ ట్రిగ్గర్కి రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది. ఇది వద్దు అని తెలుసు, కానీ కావాల్సిన దాన్ని ఎలా తెచ్చుకోవాలో తెలియదు. డిజైర్డ్ ఇమేజ్ ఉంది, డిజైర్డ్ బిహేవియర్ ఉంది. నేను తినొద్దు, హెల్తీ ఫుడ్ తినాలి, కానీ దానికి నెట్వర్క్ లేదు. ఎట్లయితే మీకు ఎడం చేత రాయమన్నప్పుడు నెట్వర్క్ లేక కష్టపడుతున్నారో, కుడి చేత రాయమన్నప్పుడు ప్రశాంతంగా రాశారో, ఎస్, అట్లనే మనకి ఏమవుతుందంటే ఇది వద్దు అని తెలుసు, కానీ దాన్ని ఆపడానికి కావాల్సిన నెట్వర్క్ మనలో లేదు, అందుకని ఆపలేకపోతున్నాం. నా వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద స్విష్ ప్యాటర్న్, వెన్ ఐ సే స్విష్, మీరు ఏం చేయాలంటే దాన్ని ఏదైతే అన్వాంటెడ్ బిహేవియర్ ఉందో, క్యూ ఇమేజ్ ఉందో, దాన్ని మీరు జస్ట్ యూ హ్యావ్ టు బ్రేక్ లైక్ పీసెస్. దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేయాలి, స్మాల్ చేయాలి. యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఈస్ గోయింగ్ అవే. ఎస్, వీఆర్ సెటింగ్ ఏ స్ట్రాంగ్ న్యూరలాజికల్ నెట్వర్క్ అండి. ఇట్స్ వెరీ ఇంటెన్స్ యాక్టివిటీ. విల్ డూ దిస్. అండ్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నామో అది యూ హ్యావ్ టు స్విష్. వెన్ ఐ సే స్విష్, యూ హ్యావ్ టు సే అన్వాంటెడ్ బిహేవియర్ ఈస్ గోయింగ్ అవే and wanted behavior is coming straight in front of your eyes, and it's very big, elegant, clear, and it's speaking loud, and it is creating the feeling what you want to live with. Adi mee daggaraku vastundi. That is how when it comes closer, swish annappudu em chestunnam, we are just getting swish, getting swish, getting swish, getting swish, getting swish, getting లో ఏమవుతుంది, ఓల్డ్ బిహేవియర్ వెళ్ళిపోతుంది, కొత్త బిహేవియర్ వస్తుంది. 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 సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ బ్రేకింగ్ ద అన్వాంటెడ్ న్యూరల్ నెట్వర్క్, వీఆర్ క్రియేటింగ్ ద ఎంపవరింగ్ పాజిటివ్ నెట్వర్క్. అది మీకు సైకలాజికల్ జరుగుతుంది, ఎంత అన్కాన్షియస్ జరుగుతుందండి, మీరు ఏం చేయొద్దు, బట్ యూ బీ దట్ ఫీలింగ్.
ఎస్ బీ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్. నేను అడాప్ట్ అవ్వను సార్ అని చెప్పకండి. When I guide, you have to do this. When I guide, you have to do this. When I guide, you have to do this. So we are creating the network of the choice, not the default. Yeah, default ఏదో ఉంది, దాంతో మనకు అనవసరం, అది వద్దని తెలిసింది, ఆ క్యూ ఇమేజ్ ఉంది, ఆ బిహేవియర్ ఉంది, అది వద్దని అర్థమైపోయింది. ఇప్పుడు మనకు ఒక డిసైడ్ బిహేవియర్ కావాలి, దాంట్లో ఒక డిసైడ్ ఇమేజ్ కావాలి. సో మీకు స్విచ్ ప్యాటర్న్ పనిచేయాలంటే 2 ఇమేజెస్ ఉండాలండి. స్విచ్ ప్యాటర్న్ లో క్లియర్ ఇమేజెస్ ఉండాలి. అర్థమవుతుందా? సో అప్పుడే మనకు ఆ సబ్ మోడాలిటీస్ మనం కరెక్ట్గా చూస్తే ఆ పిక్చర్, దాని సైజ్, దాని బ్రైట్నెస్, దాని కలర్స్, తర్వాత దాని వాయిస్, అవన్నీ మీరు క్లియర్గా పిక్చర్ లాగా చూస్తేనే మీకు వస్తుంది. ఎస్, వీ కెన్ ఇంటెన్సిఫై ద నెట్వర్క్. మనకి ఇప్పుడు కావాల్సిన నెట్వర్క్ లేకపోవడం వల్ల అది మనకు కష్టం అవుతుంది, కావాలనుకున్నా చేయలేకపోతున్నాం. నౌ ఇఫ్ యూ డూ స్విచ్ ప్యాటర్న్, కావాలన్న బిహేవియర్ మీ లైఫ్లో మీకు వస్తుంది. దట్ వర్క్ ఎట్ అన్కాన్షియస్ న్యూరలాజికల్ లెవెల్. కాబట్టి రేపు పొద్దున మీరు జస్ట్ ఇదివరకు ఎలా అయితే వద్దనుకున్న బిహేవియర్ని మీరు వదిలేసుకోలేకపోతున్నారో, ఇప్పుడు కావాలనుకున్న బిహేవియర్ని అంతే ఫాస్ట్గా మన లైఫ్లోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద టెక్నిక్. సో ఇప్పుడు మనం ఎవరితో డెమాన్స్ట్రేట్ చేద్దాం? హూ విల్ కమ్ యాజ్ ఎ శాంపుల్? ఇంకా ఒకసారి డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. విల్ జస్ట్ డెమాన్స్ట్రేట్ విత్ 1 or 2. ఒక పర్సన్తో చేద్దాం, మళ్ళీ ఇంకో పర్సన్తో చేద్దాం, ఇద్దరితో చేద్దాం, మనకు టైం ఉంది ఇంకొక 40 minutes. సో రిమైనింగ్ ఆల్ హ్యాస్ టు డూ అలాంగ్ విత్ దిస్. మీరు చూడకండి, మీరు కూడా మీ సమస్యతో చేయండి, లేకపోతే ఇదే సమస్య అనుకొని చేయండి. ఆ కోపం ఉంది, కామన్ కదా, అందుకని కామన్ తీసుకుందాం. మీకు యూనిక్గా ఉంటే అది మీరు ఇది అప్లై చేయొచ్చు, నథింగ్ టు వరీ. బట్ వీ ట్రై నౌ విత్ వెరీ కామన్ థింగ్స్. ఎస్, సో దట్ అందరికి అప్లై అవుతుంది, అందరికి కామన్గా పనికి వస్తుంది. ఎస్, ఒకసారి డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. హూ విల్ కమ్ యాజ్ అ సబ్జెక్ట్ ఫర్ టుడే? శ్రీకృష్ణ గారు. ఇంకా ఎందుకు మిగతా వాళ్ళకి ఏం లేవా? ఏదో ఒకటి తీసుకోమని చెప్పాం కదా, సంథింగ్ యూ హ్యావ్ టు టేక్. ఒకరితోనే చేస్తాము, కానీ అందరూ వీ షుడ్ బి లిటిల్ బిట్ క్యూరియస్. సో ఇది నేర్చుకుంటున్నాం కదా, ఇది ఎట్లా పని చేస్తుంది, ఏం పని చేస్తుంది, ఆ చిన్న క్యూరియాసిటీ ఉండాలి. యా, రైట్, సూపర్. ఒకసారి ప్రకాష్ గారు అందరు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ సమస్య, మీరు వాట్ ఈస్ దట్ అన్వాంటెడ్ బిహేవియర్? అన్వాంటెడ్ బిహేవియర్ ఏముంది సార్? నా అన్వాంటెడ్ బిహేవియర్ చేసి ఇరిటేషన్ సార్. ఇరిటేషన్, ఓకే, రైట్, వర్క్ చేయొచ్చు దాని మీద. సూపర్. ఇంకా బాలకృష్ణ గారు మీకేముంది సార్? సార్ అదే ఒకసారి ఎక్కువ ఆవేశపడతా ఉంటాను సార్, కోపం ఎక్కువ, త్వరగా రియాక్ట్ అవుతా. సూపర్. ఓవర్ రెస్పాన్స్ అండ్ కోపం, రైట్. శ్రీనివాస్ గారు? ఓసిడి సార్. ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే ఏం చేస్తారు? అంత క్లీన్లీనెస్, నీట్నెస్, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ప్రతి చిన్నదానికి టెన్స్ అవుతుంటారు. అండ్ టెన్స్ ఏం కాదండి, అది అవసరమని అనుకుంటాను నేను. అదే అంటే మీరు ఓవర్ క్యూరియస్, ఓవర్ యాంగ్జైటీగా ఉంటారు. మార్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నాం? అది వద్దని అనిపిస్తుంది కదా. సి, దట్స్ అన్వాంటెడ్ బిహేవియర్, రైట్? వాంటెడ్ బిహేవియర్ లాగా ఉందా మీకు? అంటే దాని ఇంకో లాగుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది తప్పు అనట్లేదు, బట్ ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఇలా చేస్తుంటాం. దట్స్ అన్వాంటెడ్ బిహేవియర్. అంటే తప్పని కాదు, కోప్పడుకుంటే బాగుంటుంది అని తెలుసు, కానీ కోప్పడుతుంటాం. దట్స్ అన్వాంటెడ్ బిహేవియర్. అంటే నాట్ ఇన్ ద నెగటివ్ కాంటెక్స్ట్. దిస్ ఇస్ ద బిహేవియర్ వీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్. అది అక్కడ ఇట్ ఈస్ నాట్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్, ఏం లేదు దానికి. రైట్, సూపర్. ఇంకా శివప్రసాద్ గారు మీకేముంది సార్? ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచన చేసి ఓవర్ థింకింగ్, చిన్న ఇన్సిడెంట్స్ కూడా. సూపర్. ప్రతిదానికి ఓవర్ థింకింగ్ చేస్తాం, రైట్. సాయి కృష్ణ గారు మీరేం చేస్తారు సార్? సార్ ఇరిటేషన్ సార్. ఇరిటేషన్. లాస్. సో ఇద్దరు ఇరిటేషన్. బాలకృష్ణ గారికి ఇరిటేషన్, ఒకరు ఓవర్ థింకింగ్. ఈయన ప్రకాష్ గారు ఏం చెప్పారు? ఆయన కూడా ఇరిటేషన్. అందరికి ఇరిటేషన్ ఉంది. సో దాన్ని తీసేద్దాం మరి, రైట్. సో అయితే ఇరిటేషన్ అందరికి కామన్ కాబట్టి మేబీ వీ కెన్ వర్క్ విత్ 2-3 పీపుల్. కాంటెక్స్ట్ వేరు ఉండొచ్చు. ఓసిడిది శ్రీనివాస్ గారు కూడా ట్రై చేద్దాము, బికాస్ అది కూడా చాలా మందికి ఉండదు. చాలా మందికి ఎదుంటే అది చేద్దాం. ఫస్ట్ వీ గో విత్ దిస్ సెట్ ఆఫ్ థింగ్స్. అన్నోయింగ్ అందరికీ ఒకటే వచ్చింది. సో ఎట్లా 2-3 ఒకేసారి చేద్దామా? ఇద్దరితో చేద్దాం పోనీ. యూ కెన్ సీ ద వేరియేషన్. మీరు అందరూ అబ్జర్వ్ చేయండి నాన్ వెర్బల్స్ ఎలా ఉన్నాయి. వాళ్ళు బిహేవియర్ మారుతున్నప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది అండి. క్యూ ఇమేజ్ నాకు ఇష్టం అన్నప్పుడు మీ ఫేస్లో చాలా క్లియర్గా మీరు చూస్తే మీ ఐ సైట్, మీ ఐ బాల్స్, మీ మూమెంట్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మీ నవ్వు చాలా తేడా వస్తుంది. యా,
సో దట్స్ ది ఇండికేషన్ ఆఫ్ ద నెట్వర్క్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. మీరు చేసే కొద్దీ మీ ఫిజియోలాజికల్ ప్రెజెంటేషన్ చాలా మారుతుంది. అంటే ఫిజియోలాజికల్ ప్రెజెంటేషన్ ఇస్ బికాస్ ఆఫ్ ద న్యూరలాజికల్ కనెక్షన్ ఇన్సైడ్. సో అది మనకు ఎలా ఉంది అది మనకు చూడడం కష్టం. మనం ప్రిసైడ్ డైసెక్ట్ చేసి లేకపోతే ఈజీ తీసి ఈసీజీ చూడాల్సిన అవసరం లేదు. బిహేవియర్లో మనకు కనిపిస్తుంది. ఎస్, సో అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. హౌ కెన్ దే ఆర్ బికమింగ్ అనేది. చేద్దాం అందరం. కెన్ వి డూ దిస్? ఎస్, రైట్. సో నౌ వీ డూ విత్ బాలకృష్ణ గారు అండ్ ప్రకాష్ గారు, ఇద్దరితో మనం చేద్దాం. ఓకే, ఒకసారి క్లాప్ చేయండి ఇద్దరికి. సూపర్. వీ విల్ జస్ట్ ట్రై టు డూ దిస్. దెన్ మనకి టైం వాటిని బట్టి మిగతాయి కూడా చూద్దాం. బట్ మోర్ ఆర్ లెస్ చేయలేదు దాని గురించి కంగారు పడకండి. ప్రాసెస్ తెలిస్తే చాలు, దాన్ని మీరు చేస్తే చాలు. సింపుల్ ప్రాసెసెస్. ఓన్లీ థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు నో హౌ టు డూ దిస్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ అపాన్ విచ్ మన రాంగ్ టెక్నిక్స్ రాంగ్ ప్లేస్లో వాడద్దు. స్విచ్ ప్యాటర్న్ వై యూస్ ఫర్ ద బిహేవియరల్ చేంజ్. బిహేవియర్స్ అంటే మనం ఇప్పుడు 10 చెప్పుకున్నాం, ఈరోజు చెప్పుకున్నాం. ఇంకా ఏదైనా బిహేవియర్ తీసుకోవచ్చు. ఆ బిహేవియర్లో స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అయితే సరిపోతుంది. దట్ ఈస్ వాట్ వి విల్ డూ. యా, రైట్. సో ఇప్పుడు మనం ఐ విల్ రన్ త్రూ ఏ సీక్వెన్స్, దెన్ ఎండ్ ఐ విల్ డూ ద స్విచ్. ఎస్, నౌ బికాస్ ఏదైనా కోచ్ దగ్గర మనం ఫస్ట్ వెళ్తే వీ హ్యావ్ టు ఎలిసిట్ దేర్ సబ్ మోడాలిటీస్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నీకు ప్రాబ్లం ఉంది కదా, నేను చేస్తా అంటే నా మైండ్ ఫ్రేమ్ నాకు తెలియదు. ఇరిటేషన్ అంటే ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. అది ఎందుకు, ఏ క్యూ ఇమేజ్ వల్ల వస్తుంది, అది ఎలా ఉంది, వాళ్ళ బాడీలో ఎటువంటి చేంజ్ చేస్తుంది నాకు తెలియదు. అన్లెస్ అంటిల్ ఐ ఓపెన్ దేర్ మ్యాప్ అండ్ సీ ఐఎమ్ యూజ్లెస్. ఎస్, అది నేను నా పర్సనల్ చేస్తే దాంట్లో పెద్ద యూజ్ ఏమి ఉండదు. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్ని వాళ్ళ మ్యాప్లోకి వెళ్ళి మనం చూస్తాం. సో బికాస్ దట్ ఈస్ దేర్. నేను ఇందాక ఒక రెడ్ కలర్ రౌండ్ తెమ్మంటే రకరకాలుగా తెచ్చారు. అందరు టమాటో తెచ్చిండొచ్చు కదా, అందరి ఇంట్లో టమాటో ఉంటుంది కదా. ఐ కెనాట్ ఆన్సర్ దట్ బికాస్ దట్ ఈస్ హౌ దే ప్రెసెంటెడ్ ఇట్. అందుకని ఐ వుడ్ లైక్ టు సీ వాట్ ఈస్ యూ ప్రెసెంటింగ్ ఇన్సైడ్. దట్ ఈస్ యువర్ మ్యాప్ ఆఫ్ ద రియాలిటీ. కరెక్ట్. సో దాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. అందరికి ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. మీరిద్దరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, బాలకృష్ణ గారు. అండ్ సో మనం ఫస్ట్ బాలకృష్ణ గారిని మనం క్లయింట్గా చూద్దాము, తర్వాత మనం ప్రకాష్ గారిని క్లయింట్గా చూద్దాం. ఎస్, బాలకృష్ణ గారు, ఆల్ గుడ్ సార్? సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, సూపర్గా ఉన్నాను. సూపర్ ఉన్నారు. ఎస్, ఆర్ యూ రెడీ టు చేంజ్ ఇన్ ద బిహేవియర్? ఎస్ సార్, ఐఎమ్ రెడీ సార్. 100%? 100% సార్. 100%. Super. Right. So now, Balakrishna garu, what is that one behavior you want to change? ముఖ్యంగా నాకు ఏదో ఆ టయానికి పని అవ్వకపోతే మాత్రం అసలు తట్టుకోలేనంత అసహనం వచ్చింది సార్. మామూలుగా అప్పుడు నేను కోపడను, చాలా కూల్గా ఉంటా. ఏదైనా టైం మాకే పని అవ్వకపోయినా చెప్పింది ఒకసారి అర్థం కాక అప్పుడు మాత్రం బాగా కోపం వచ్చింది. అది కంటిన్యూ కూడా చాలా ఎక్కువసేపు కూడా నేను ఇంకా అది మర్చిపోలేకపోతాను. అది ఇంపార్టెంట్. సో ఆ బిహేవియర్ అన్వాంటెడ్ అని మీరు అనుకుంటున్నారా? అంటే నా పాయింట్ ఆఫ్ లో చూస్తే అప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అప్పుడు నేను తర్వాత మళ్ళీ ఆలోచించిన తర్వాత కొంచెం ప్రశాంతంగా చెప్పుకుంటే బాగుండి అనిపించింది. సో దెన్ కానీ చేసిన తప్పని మాత్రం తట్టుకోలేకపోతాను. ఎస్, ఓకే. Meaning of unwanted means I know desired behavior, but I am performing this behavior. Yes, sir. Yes, super, sir. So, ఒకసారి deep breathing చేయండి, breathe out చేయండి. So now, see, there is one cue image causing this behavior. So can you just tell that what is that cue image? మీకు ఇలా ఇరిటేషన్ వస్తుంది అంటే దానికంటే ముందు మీకు ఒక చిన్న క్యూ ఇమేజ్ ఉంది, దానివల్ల మీకు ఇరిటేషన్ వస్తుంది. What is that cue image? Cue image అంటే ఏ దాని ట్రిగ్గర్, క్యూ ఇమేజ్ అని కూడా ట్రిగ్గర్ ఏంటి, ఆ ట్రిగ్గర్ ఏంటి, ఎప్పుడు మీకు ఆ బిహేవియర్ కనిపిస్తుంది? వాట్ ఈస్ ద ట్రిగ్గర్? ఆ టయానికి పని అవనప్పుడు అనిపించింది సార్. టయానికి పని అవనప్పుడు, పని కానప్పుడు. సో నార్మల్ గా ట్రిగ్గర్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఒక వస్తువు ఒక ఫ్రేమ్ వర్క్ లో పెట్టండి, ఒక ఇమేజ్ రూపంలో పెట్టండి. Can you take that image? ఎందుకంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ లో దాన్ని తీసుకోవాలి. Then break it out. So what is that trigger? What is that image? నాకు కోపం వస్తుంది అన్నప్పుడు నార్మల్ గా మీకున్న డామినెంట్ గా మీకు కోపడే సందర్భాల్లో కొన్ని ఇమేజెస్, కొన్ని డామినెంట్ ఇమేజెస్ గురించి చెప్పండి. చూడండి.
మీ లెఫ్ట్ హ్యాండ్లో చూడండి. మీ లెఫ్ట్ హ్యాండ్లో కీ ఇమేజ్, కళ్ళు తెరచవచ్చు, కళ్ళు తెరిచి చేయొచ్చు, ఇది ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మీకు ఏం క్యూ ఇమేజ్ ఉంది చూడండి. అంటే ఫైర్ లాగా సార్. ఫైల్ లాగా ఉంది. సో వెన్ ఇట్ ఈస్ ట్రిగరింగ్, అది ఎప్పుడు మనకు వస్తుంది, వాట్ ఈస్ దట్ ఇమేజ్? ఇక్కడ ఏంటంటే మనం చేయాలంటే ఒక ఇమేజ్ ఉండాలండి. ఎందుకంటే ఆ ఇమేజ్ తీసి ఒక ఇమేజ్ పెట్టాలి. వీ హ్యావ్ టు స్విచ్ విత్ ఎంపవరింగ్ ఇమేజ్. సో ఓల్డ్ ఇమేజ్లో ఏముంది, అది మీదైనా పర్లేదు, మీ ఫేస్ అయినా పర్లేదు. ఇక్కడ నేను ఆ విషయం వస్తే చికాకు ఉంటాను, అసలు ఒళ్ళంతా ఇదవుతుంది, కళ్ళన్నీ ఎరగవుతాయి, సంథింగ్. వాట్ ఈస్ దట్ ఇమేజ్ ఆర్ వాట్ ఈస్ దట్ ట్రిగర్? సో అది మీకు అవుతుంది, ఓకే, దట్స్ అ బిహేవియర్. కానీ వాట్ ఈస్ దట్ కాసింగ్ యూ ఆ ట్రిగర్? అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు పిజ్జా తినొద్దు అనుకున్నాను, తింటున్నా బికాస్ దట్స్, నేను అక్కడ పోయినప్పుడు నాకు ఇమేజ్ కనిపించింది. స్మోక్ చేయడం చూసాను, నాకు షాప్ కనిపించింది. అట్లా యూ హ్యావ్ టు టేక్ సమ్ ఇమేజ్, వాట్ ఈస్ దట్ కాజింగ్ యూ. ఒక పర్టికులర్ కేసు తీసుకోండి. మీరు రోజు కోప్పటి దాంట్లో ఒక సందర్భం తీసుకోండి. జనరలైజ్ చేస్తే మనం ఏం చెప్పలేము. ఒక కేసు తీసుకోండి, అందులో ఏం ఇమేజ్ కనిపించింది? ఇమేజ్ అంటే చెప్పాలో తెలియట్లేదు సార్. మీరు ఏ వ్యక్తి మీద ఎక్కువ కోప్పడతారు, అదే ట్రిగ్గర్. ఒకవేళ వ్యక్తి మీద కోప్పడుతున్నాం అనుకోండి, ఆయన నా కొడుకు సరిగ్గా టైం హోంవర్క్ చేయండి సార్, కోప్పడుతుంటే అక్కడ నీ కొడుకే ఇమేజ్. యా, సో ఆ ఇమేజ్ వేరే అవచ్చు. ఆ ట్రిగ్గర్ కనిపించినప్పుడు, ఆ బిహేవియర్ చూసినప్పుడు కోపం వస్తుంది. కొడుకున్నాడు పని కాలేదు, కొడుకున్నాడు పని కాలేదు, కొడుకున్నాడు పని కాలేదు. దట్స్ ది కాజింగ్ ఫ్యాక్టర్. చెప్పాలా నేను అనుకుంటే సరిపోద్దా సార్? చెప్పండి సార్, అంత సీక్రెట్ ఏం లేవులేండి. బికాస్ పీపుల్ ఆర్ లర్నింగ్ కదా, అందుకు. ఓకే 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 సార్. అందరూ వాళ్ళది అనుకోవాలి కదా. నౌ దే హ్యావ్ టు ఇమాజిన్. మీరందరూ మీది చూసుకోవాలి. మీ లెఫ్ట్ హ్యాండ్లో మీ ఇమేజ్ చూసుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా. సో కాబట్టి యూ కెన్ డూ అలాంగ్ విత్ అస్, రైట్? మా హెచ్ఆర్ సార్, మీ హెచ్ఆర్ హెడ్, మీ హెచ్ఆర్ ఇమేజ్ చూడండి, చాలా బలంగా ఉంటుంది చూడండి. సో ఆయన కనిపించినప్పుడు మీకు కొంచెం డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ థాట్స్, నెగిటివిజం అన్ని క్రియేట్ అవుతుంటాయి. సో దట్ ఇమేజ్ మీకు అక్కడ వచ్చింది. దెన్ సీ దట్ బిహేవియర్. ఆ బిహేవియర్ ఏంటి? అన్వాంటెడ్ బిహేవియర్. మీరు కొంచెం టెన్స్ అవుతున్నారు, మీరు కొంచెం చికాకు ఉంటారు, మీరు కొద్దిగా ఇరిటేట్ అవుతుంటారు, దట్స్ అ బిహేవియర్. సో ఇప్పుడు దానికి కనిపించిందా? సార్ అసహనంగా మీరు ఆ ఇమేజ్ కనిపించింది, బిహేవియర్ కనిపించింది, ఇమేజ్ కనిపించింది, బిహేవియర్ కనిపించింది, ఇమేజ్ కనిపించింది, బిహేవియర్ ఉంది. సో దట్ ఈస్ ద థింగ్ వీ డోంట్ వాంట్. కరెక్ట్? సో క్లియర్? clear. Yes, you want to come Clear, out sir. of- Clear. Now clear, Now, sir. yeah. Now you open the right hand. Now you open the right hand. Right hand. Yeah. ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి ఆ లెఫ్ట్ హ్యాండ్ నార్మల్గా పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ నార్మల్ పెట్టుకోండి. ఎస్, రైట్ హ్యాండ్ చూడండి. ఇక్కడ మీకు ఒక డిజైర్డ్ బిహేవియర్ కావాలి. సార్ యా, ఆ డిజైర్డ్ బిహేవియర్ ఏంటి చూడండి. అందులో ఉన్న ఒక ఇమేజ్ చూడండి. డిజైర్డ్ బిహేవియర్, మీరు ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. హెచ్ఆర్ ఏమన్నా, హెచ్ఆర్ ఎట్లా ఇరిటేట్ చేసినా నేను ప్రశాంతంగా ఉంటాను. సంథింగ్. వాట్ ఈస్ దట్ ఇమేజ్ యూ వాంట్ టు బి లివ్ విత్? దట్స్ ది. మా మదర్ సార్. మీ మదర్. ఓకే, మీ మదర్తో మీరు ఉంటే ప్రశాంతంగా ఉంటారు. దట్ ఈస్ వాట్ యు ఆర్ సెయింగ్, రైట్? సో మీ మదర్ కనిపిస్తే మీకు పీస్ ఉంటుంది. మీ మదర్ ఫోటో చూస్తే హ్యాపీగా ఉంటుంది. మీ మదర్ ఫోటో చూస్తే మీకు టెన్షన్ పోతుంది. మీ మదర్ ఫోటో చూస్తే మీకు ప్రెషర్, ఫియర్ అన్ని వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ హెచ్ఆర్ ఫోటోని మదర్ ఫోటోతో. సో నౌ వాట్ వీఆర్ డూయింగ్, న్యూరోలాజికల్లీ మనం ఒకటే చూస్తున్నాం, బట్ వీ హ్యావ్ టు ట్రిగర్ దీస్ న్యూరాన్స్. పర్సన్ అదే, ఈ న్యూరాన్స్ ట్రిగర్ అవ్వాలి. 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 సో దట్ వీఆర్ డూయింగ్ కాన్స్టెంట్లీ, సో దట్ దీస్ సెట్ ఆఫ్ న్యూరాన్స్, ఈ బిహేవియర్లో ఈ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతాయి. ఇదివరకు ఆ పర్సన్ చూసినప్పుడు ఈ న్యూరాన్స్ ఫైర్ మనకు ఆ అవుట్కమ్ వచ్చేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో వీఆర్ ట్రిగరింగ్ ద అదర్ సెట్ ఆఫ్ న్యూరాన్స్, సో యూఆర్ గెటింగ్ ద అదర్ సెట్ ఆఫ్ బిహేవియర్. ఓకే సార్? సో ఇప్పుడు క్లియర్గా చూడండి. మీ మదర్ ఫోటో ఇమాజిన్ చూడండి. జస్ట్ యూ సీ ఎక్స్పాండ్. ఒక 70 mm స్క్రీన్లో చూడండి మీ మదర్ని. మీ మదర్ వాయిస్ వినండి. మీ మదర్ మీద ఎంత ప్రేమ, ఫీల్ చూడండి, అది ఎంత గొప్పగా ఉంటుందో. జస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ అసోసియేట్ అవుతున్నా, ఇది ముందుది డిసోసియేట్ అవ్వాలి, ఇది మనము అసోసియేట్ అవ్వాలి. సో నౌ యూ ఫీల్ దట్ అసోసియేషన్. ఆ మదర్ ఎంత బాగా మాట్లాడుతుంది, మీరు ఎంత ఆనందంగా ఉన్నారు, మీ కళ్ళల్లో అది, మీ బాడీలో అది, ఎవ్రీథింగ్ విత్ సబ్ మోడాలిటీస్లో చూడండి. ఆమె ఎలాంటి చీర కట్టుకుంటుంది, ఆమె ఎలా మాట్లాడుతుంది, ఆమె వాయిస్ ఎలా ఉంటుంది, ఆమె ఫేస్ ఎంత గ్లోగా ఉంటుంది, ఆమె ఫీల్ వామ్త్. అమ్మ దగ్గర ఉన్నప్పుడు నీకు ఎంత వాట్ వీ కాల్ లైక్
లైక్ ప్రేమ్ అనండి సంథింగ్, అది ఎంత బలంగా ఉంటుంది, దాట్ యూ సీ. ఎస్, ఆ ఇమేజ్ మీకు క్లియర్గా ఉందా? ఎస్ సార్, క్లియర్గా ఉంది సార్. ఈ బిహేవియర్ క్లియర్గా ఉందా? ఎస్ సార్, పక్కా సార్. పక్కా ఉందా? ఎస్ బికాస్ సార్. ఒక్కసారి ఏంటంటే మనం మారాలంటే కానీ రెండింటికి అసోసియేట్ కాము, అది ఇబ్బంది. అందుకే నేను అడుగుతున్నాను. సో కెన్ యూ ఏబుల్ టు ఇన్వైట్ దిస్ బిహేవియర్? ఎస్ సార్, ఛాలెంజింగ్ టైంలో దీన్ని ఇన్వైట్ చేయొచ్చా? చేయొచ్చు సార్. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తాను సార్. సూపర్. సో ఒకసారి క్లాప్ చేయండి. నౌ దిస్ ఈస్ వాట్. నౌ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను స్విష్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి చూడండి, నన్ను చూడండి. స్విష్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే రెండు చేతులు ఇలానే ఉంటాయి. నేను స్విష్ అన్నప్పుడు మీరు చాలా ఫాస్ట్గా చేయాలి. వెన్ ఐ సెట్ స్విష్, నేను ఒక 100 times చెప్పిస్తాను మీతో, బికాస్ దిస్ అన్కాన్షియస్ న్యూరలాజికల్ నెట్వర్క్. సో నేను స్విష్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి, సీ వాట్ యు ఆర్ సీయింగ్, హియర్ వాట్ యు ఆర్ హియరింగ్, అండ్ ఫీల్ వాట్ యు ఆర్ ఫీలింగ్. ఎస్, ఆఫ్ ద ఓల్డ్ ఇమేజ్, అది పోతున్నట్టు ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ బ్రేకింగ్ అండ్ గోయింగ్ అవే, దట్స్ బ్రేకింగ్ అండ్ గోయింగ్ అవే, దట్స్ బ్రేకింగ్ అండ్ గోయింగ్ అవే. అండ్ న్యూ ఇమేజ్ అండ్ న్యూ పిక్చర్స్ అండ్ న్యూ వాయిస్ ఏదైతే మీరు చూస్తున్నారో, దట్ యూ హ్యావ్ టు ఫీల్ లైక్ వెరీ బిగ్, వెరీ బ్రైట్, వెరీ క్లియర్ అండ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. ఎస్, సో ఎస్ సార్. మీరు నాతో ఒకసారి స్విష్ చేయండి. నేను చెప్పినప్పుడు స్విష్ అన్నప్పుడు ఈ ఇమేజ్ పోతుంది అని ఇలా అనాలి. ఎస్, ఆ వాయిస్ మీకు నడుస్తూనే ఉండాలి, నాట్ ఓన్లీ ది యాక్షన్. మీరు ఇమేజ్ వెళ్ళిపోతుంది, ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ వెళ్ళిపోతుంది, మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తే అలా. ఎస్ మా సార్. అమ్మ కళ్ళ ముందు ఉంది, చాలా బ్రైట్గా ఉంది, చాలా గొప్పగా ఉంది, చాలా ఫేషియల్గా ఉంది, చాలా ఇదంతా మీరు నేరేట్ చేయాలి. ఎందుకంటే మనం వీఆర్ ట్రిగరింగ్ ద న్యూరాన్స్, రైట్? సో అది మీరు నేరేట్ చేస్తుండాలి, గట్టిగా చెప్పాలి. నేను ఒక 2 నిమిషాల మీద అన్కాన్షియస్ వెళ్ళిపోతారు, మీరు కాన్షియస్గా ఏం చేయరు. సో ఒక్క క్షణం మీకు అలా ఉంటుంది, తర్వాత యూ జస్ట్ బీ ఇన్ ద ఫ్లో, రైట్? సో మీరు నేను స్విష్ అన్నప్పుడు యూ హ్యావ్ టు ఫీల్, మీ లెఫ్ట్ హ్యాండ్ మీకు దూరం వెళ్ళిపోతుంది, మీ రైట్ హ్యాండ్ మీ ముందుకు వస్తుంది. స్విష్ 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 స్విష్, మీరు వాయిస్తో చేయాలి. సో మీకు ఏమవుతుందో దాంతో మీరు చేయాలి. అర్థమవుతుందా? బాడీని వీలైనంత వరకు మీరు స్టేబుల్గా ఉండండి, ఓన్లీ మీరు హ్యాండ్స్ని మూవ్ చేయండి, సో దట్ ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బలంగా ఉంటుంది. సో but you have to feel this new image is breaking the old image, right? So image చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. I want to associate with, I need this, I need this, I am this, I am happy, I am stable, I am comfortable, I am happy this, I am happy this, I am need this, I like this. మీరు హ్యాపీ ఉండాలి కాబట్టి హ్యాపీ సంబంధించి నేను ఎలా ఉంటారో అవి మాట్లాడండి. సో దట్ యు ఆర్ ట్రిగరింగ్ దోస్ సెట్ ఆఫ్ న్యూరాన్స్. ఎస్, ఈ ప్రశాంతత కావాలి, ఈ ప్రశాంతంగా ఉన్నాను. ఎస్, నేను ప్రశాంతంగా మీరు చెయ్యి ఏమవుతుందంటే చూడండి ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు మీరు చూడండి ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి, సైడ్ వేస్ ఇట్లా వెళ్ళాలి. సో దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. మీరు ఏంటంటే ఇటు వెళ్ళిపోతుంది, అట్లా కాదు. సో ఇట్ హ్యాస్ టు బి ఎందుకంటే మన ఇమేజ్ కదా ఇలా ఉంటుంది ఎప్పుడు ఇమేజ్, అది ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. ఎస్, సూపర్. వచ్చేది బలంగా ఇటు రావాలి. ఎస్, సో ఇదేమో వెళ్ళిపోతుంది, ఇటు వస్తుంది, వెళ్ళిపోతుంది, ఇటు వస్తుంది. సూపర్, రైట్. ఓకే అండి. సో కొంచెం ఫోర్స్గా చేయాలి. దట్ ఐ విల్ మేక్ యూ టు డూ. దట్స్ ఓన్లీ విల్ డూ ఫర్ మేబీ ఒక 2-3 minutes, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. ఎస్, జస్ట్ డెమోన్స్ట్రేషన్. కాబట్టి ఇందులో అందరికీ అర్థమైందా అండి? నౌ ఐ విల్ జస్ట్ ఆస్క్ ద క్వశ్చన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికి అర్థం కావాల్సింది ఏంటి? ఒక క్యూ ఇమేజ్ ఉంటుంది, ఒక బిహేవియర్ ఉంటుంది, అన్వాంటెడ్ బిహేవియర్, ఒక డిజైర్డ్ ఇమేజ్ ఉంటుంది, ఒక డిజైర్డ్ బిహేవియర్ ఉంటుంది. మనము క్యూ ఇమేజ్ని, ఓల్డ్ బిహేవియర్ని తీసేసి డిజైర్డ్ ఇమేజ్ని డిజైర్డ్ బిహేవియర్తో రీప్లేస్ చేస్తున్నాం విత్ ఏ సౌండ్ కాల్డ్ స్విష్. అందుకని దాన్ని స్విష్ టెక్నిక్ అంటున్నాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, బికాస్ యూ ఆల్సో ప్రాక్టీస్ వైల్ ఐఎమ్ సేయింగ్ దిస్. మీ బిహేవియర్ చేంజ్ గురించి మీరు మాట్లాడండి, బట్ ప్రాక్టీస్ దిస్. ఇందులో చూడడానికి వినడానికి ఏమీ లేదు. ఇఫ్ యూ డూ దిస్ అలాంగ్ విత్ మీ, దెన్ మీకు బిహేవియరల్ షిఫ్ట్ వచ్చిందో రాలేదా అని అర్థమవుతుంది. 101% వస్తుంది, బికాస్ దిస్ ఇస్ వెరీ అన్కాన్షియస్. ఎస్, సో ఇప్పటివరకు మనకు అర్థం కాని కానీ క్లారిటీ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎస్, డిజిటల్గా ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే నాకు కనిపిస్తారు. మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకుంటే విల్ గో ఫర్ ద ప్రాక్టీస్.
రైట్. శేఖర్ గారు మీ క్వశ్చన్ అడగండి. ఒక్కలాగా చేయండి. ఇప్పుడు శ్రీధర్ రావు అని ఉంది, ఆమె చేస్తున్నారు, ఇట్లా అంటున్నారు. మళ్ళీ ఇది అది చేస్తే అది డిఫరెంట్ చేయాలి. నౌ యూ హ్యావ్ టు సే, మీరు చేసేటప్పుడు ఇమేజ్ మీ సైన్ మీ ఇది రైట్ కదా, వద్దనుకున్న ఇమేజ్ ఇలా వెళ్ళిపోతుంది, కావాలన్న ఇమేజ్ ఇలా వస్తుంది. సో రకరకాలుగా చేయకండి. ఎలా చేసినా ఒకటే, బట్ ఇంకొకలాగా చేస్తే ఇంకొకలాగా చెప్పాలి. అందుకు ఫీలింగ్లో అదే ఉంది. ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళిపోతుంది అండ్ ఇలా వస్తుంది. ఎస్, స్విచ్ అన్నప్పుడు అలా చేయాలి. సూపర్. శేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మా డౌట్ ఏంటంటే మనకు కావాల్సిన ఇమేజ్ ఎలా చేసుకుని రావట్లేదు సార్. సపోజ్ నేను వద్దనుకున్న క్లారిటీ ఉంది, నాకు కావాలనుకుంది క్లారిటీ రావట్లేదు సార్. అది మీరు వర్కౌట్ చేయాలండి. మీరు కావాలన్నప్పుడు ఇప్పుడు మీరు దాంతో అసోసియేట్ చేయాలి. సో నాకు కావాలన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నేను చెప్తాను. స్మోకింగ్ మనకు అర్థం కాకపోతే ఏం చేయాలంటే దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. దాన్ని ఫ్యూచర్ ఫేసింగ్ చేయాలి. సపోజ్ నేను చదవట్లేదు, సపోజ్ ఎగ్జాంపుల్ బుక్ చదవట్లేదు, అది ఓల్డ్ బిహేవియర్. బుక్ చదవాలి, న్యూ బిహేవియర్. చదువుతో ఏమొస్తుందో బిహేవియర్లో చెప్పాలి. మనం యాక్ట్ చెప్తున్నాం, చదవట్లేదు చదవాలని చెప్తున్నాం, అది ఓన్లీ యాక్ట్, అది ఇమేజ్. బిహేవియర్లో మీరు చెప్పాలి, చదివితే నేను ఎలా అవుతాను ఫ్రమ్ ద నవ్ ఆఫ్టర్ 6 months నాకు ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, నేను గొప్ప స్పీకర్ని అవుతా, ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేస్తారు, ప్రతి ఒక్కరు నన్ను క్లాప్ చేస్తారు, నేను ఒక 1 year తర్వాత ఇక్కడ ఉండాలనుకుంటున్నా. అప్పుడు మీరు ఉండాలనుకున్న స్పేస్లో మీరు ఉంటే మీరు ఎలా ఉంటారు, అదే ఇమేజ్. నేను ఒక మంచి స్టేజ్ మాట్లాడుతుంటే పక్కన గంపా సార్ ఉంటాడు, ఇటు పక్కన ఎండమూరి గారు ఉంటారు, అటు పక్కన ఎంఎన్ కశ్యప్ ఉంటాడు, ఇటు పక్కన టోనీ రాబిన్స్ ఉంటాడు, అందరూ ఉంటారు స్టేజ్ మీద. నాకు అవకాశం వచ్చింది, పిలిచారు, మంచి ఆడిటోరియంలో ఉన్నారు, 1000 మంది జనాలు ఉన్నారు, లైట్స్ ఉన్నాయి, అందరు కేరింతలు కొడుతున్నారు. దిస్ ఇమేజ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్. మీరు ఆ ఫ్యూచర్ ఫేసింగ్ చేయకపోతే మీకు అది క్లారిటీ రాదు. సార్ ఇప్పుడు నేను వచ్చేసి స్మోకింగ్ స్టాప్ చేయాలనుకుంటున్నాను సార్. సో దానికి ఎలా ఉంటుంది సార్ అది ఎలా ఇమేజ్? ఇప్పుడు ఆ పెయిన్ పాయింట్ చూడండి, దానికి ఆపోజిట్ ప్లెజర్. ఇప్పుడు స్మోకింగ్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు, సో ఆఫ్ చేసే దాంట్లో ఉన్న పెయిన్ ఏంటో చూడండి. వాట్ ఈస్ ద పెయిన్ ఇఫ్ యూ కంటిన్యూ దిస్? నేను ఆపను సార్, ఇప్పుడు స్మోకింగ్ ఆపను, ఏమైంది చెప్పండి? సమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది ఏం డిస్టర్బెన్స్? మైండ్ లో ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, ఫీలింగ్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, ఎలా ఇమాజిన్ చేయాలి సార్ అది? యా, ఇమేజ్ అవసరం లేదు, జరుగుతున్న దానికి ఆపోజిట్ గా ఫీల్ అవ్వండి. ఇప్పుడు నాకు గిల్ట్ అవుతుంది, ఇప్పుడు నాకు షేమ్ గా ఫీల్ అవుతున్నా. ఆపోజిట్ లో ఏమవుతుంది, మానేస్తే ఆనందంగా ఉంటాను, ప్రెషర్ గా ఉంటాను, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు, మా మిస్సెస్ నన్ను అప్రిషియేట్ చేస్తుంది, నా పిల్లలు నన్ను పొగుడుతారు, నా హెల్త్ బాగుంటుంది, నేను హాస్పిటల్కి పోను, ఎస్ నా లైఫ్ పెరుగుతుంది. అప్పుడు మీ ఇమేజ్ ఎలా ఉంటుంది? ఆ ఇమేజ్ మీరు చూడండి. ఇప్పుడు ఈ కేసులో మీరే రెండు చోట్ల కాదు, ఇక్కడేమో ఒకటి పెయిన్ఫుల్ ఇమేజ్, ఇక్కడేమో ప్లెజర్ ఇమేజ్, మీదే కాబట్టి. సో మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనేమో నేను బాధపడుతున్నా, హాస్పిటల్ విజిట్ చేస్తున్నా, డాక్టర్ ప్రతి మంత్ విజిట్ చేయమంటున్నారు, మనీ ఉండట్లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వైఫ్ ఇబ్బంది పడుతుంది. ఆ స్టేటస్లో మీ ఇమేజ్ చూడండి, చాలా డల్గా ఉంటుంది, చాలా స్ట్రింక్ అయి ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని మీరు ఫేడ్ అవుట్ చేసేసేయండి. దెన్ మీరు తెచ్చుకోవాలన్న ఇమేజ్ని మీరు చాలా బ్రైట్గా చూడండి. సో వాట్ ఈస్ దట్ యూ డూ? ఇప్పుడు స్మోకింగ్ ఆపేసి ఒక 1 year అలా కంటిన్యూ చేస్తే వాట్ ఈస్ దట్ డిజైర్డ్ స్టేట్ యూ అచీవ్? సో అక్కడ మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ మీ పిల్లలు ఎలా ఉంటారు, అక్కడ మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, అక్కడ మీ బాడీ ఎలా ఉంటుంది, మీ ఫేస్ ఎలా ఉంటుంది, మీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఒకసారి మీరు బ్రైటన్ చేయండి. చేసి దాన్ని మీరు కనెక్టింగ్ టు ద న్యూరలాజికల్ నెట్వర్క్. అప్పుడు మీకు న్యూరలాజికల్గా ఆ పని చేయడానికి అలవాటు అవుతుంది. మీరు అన్కాన్షియస్గా ఆ పని చేస్తేనే మనకు అది వస్తుంది. కాన్షియస్గా మీరు చేయలేరు ఆ పని. కాన్షియస్గా చేయాలంటే వచ్చేంతవరకు చేయాలండి. డైలీ అనేది ఏం లేదు. ఇప్పుడు మీకు మీ బిహేవియర్ మీ లైఫ్లోకి వచ్చేంతవరకు చేయాలి. మీరు స్మోక్ చేయలేక ఉండలేకపోతున్నాను అంటున్నారు, ఇప్పుడు ఈ టెక్నిక్ వాడి ఉండగలిగేంత న్యూరలాజికల్ అలైన్మెంట్ తీసుకురండి. మరి రేపు పొద్దున నేను వద్దనుకుంటే తాక్కుంటే మీకు వచ్చేసినట్టే. మీరు ఏ టెక్నిక్ వాడుతున్నారో అది పక్కన పెట్టండి. సో మీరు స్విచ్ వాడి తెచ్చుకుంటే దట్స్ ఓకే, వచ్చింది, దీనివల్ల వచ్చింది, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. వచ్చింది కదా, నా మీకు రేపు పొద్దున ఆలోచన వచ్చింది, ఒక క్యూ క్రియేట్ అవుతుంది, ఒక క్రేవింగ్ క్రియేట్ అవుతుంది. రేపు పొద్దున క్రేవింగ్ మీరు ఆన్సర్ ఇచ్చేశారు. ఎట్లా? మీ క్యూ, మీ డిజైర్డ్ ఇమేజ్తో. నో, ఐ నీడ్ దిస్ ఇమేజ్, నాట్ దిస్ అని మీకు అర్థమైపోయింది. దెన్ దాన్ని డల్ చేసేస్తుంది, ఆ క్రేవింగ్ ఉండదు రేపు పొద్దున. దెన్ దిస్ ఈజ్ వర్కింగ్. దాన్ని స్ట్రెంథెన్ చేయండి. ఇంకా జస్ట్ మేక్ ఇట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. యా, అర్థమైందండి? ఓకే సార్, థ్యాంక్ యూ. సూపర్, అర్థమైంది సార్. నందా మేడం
చెప్పండి క్విక్గా, విల్ గో టు ద ప్రాక్టీస్. ఎస్ సార్. సో ఇప్పుడు మనకి డిజైర్ అర్థమైంది సార్. కానీ మనకు వద్దనుకున్న అలవాటు ఫస్ట్ అది ఇమాజిన్ చేసుకో ఎట్లా, హౌ డు యూ స్టార్ట్ టు వర్క్ ఇది తోసేసేది. మనం సింపుల్ ఎగ్జాంపుల్, మీరు కాంప్లెక్స్ అయ్యండి. ఇప్పుడు మీరు పిజ్జా తింటున్నాడు, పిజ్జా వద్దన్నాడు. పిజ్జా తినొద్దు అన్నది ఒక బిహేవియర్. పిజ్జా అనేది ఇమేజ్. సో క్యూ ఇమేజ్ ఏంటి? మీకు ఏం కనిపిస్తే ఈ బిహేవియర్ వస్తుంది, అది ఇమేజ్, ఇది బిహేవియర్. సో నౌ సీ దట్ ఇమేజ్ హియర్. లెఫ్ట్ హ్యాండ్ లో ఆ ఇమేజ్ చూడండి, దేని వల్ల మీకు ఆ బిహేవియర్ వస్తుంది. పిజ్జా మీరు తినొద్దు అంటారు, కానీ ఎందుకు తింటున్నారు నాకు తెలియదు. అది ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. మీకు దేని వల్ల అది ఆ క్రేవింగ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, దాన్ని మీరు ఇమేజ్ గా పెట్టండి. ఆ ఇమేజ్ లేకపోతే, ఆ క్యూ ఇమేజ్ లేకపోతే ఈ బిహేవియరే ఉండదు. దట్ ఈస్ ఆబ్వియస్. మీకు ఈ బిహేవియర్ వస్తుందంటే ఒకటి ట్రిగ్గర్ చేస్తుంది. ఆ ట్రిగ్గర్ చేసి దాన్ని అక్కడ పెడుతున్నాం, దాన్ని తీసేస్తుంది. దానికి ఆపోజిట్ లో హెల్తీగా ఉండాలనుకున్నాం, దాన్ని యూ హ్యావ్ టు క్రియేట్ ఎ నైస్ ఇమేజ్. ఒక 2 క్యారెట్స్ పెట్టండి, 2 బీట్రూట్స్ పెట్టండి, 2 సలాడ్లు పెట్టండి. మేక్ ద క్లియర్ ఇమేజ్. నౌ యూ నీడ్ టు అసోసియేట్ విత్ దిస్ ఇమేజ్. దెన్ యూ సెట్ ఎ న్యూరలాజికల్ ప్యాటర్న్ ఆఫ్ దట్ ఇమేజ్. రేపు పొద్దున మీరు క్యారెట్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, టమాటో చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, బీన్స్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, వాటర్ మెలన్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, బనానా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, యాపిల్ చూస్తే. సో మీరు ఇవన్నీ ఏదైతే పెట్టాలనుకుంటారో ఆ ఇమేజ్ బ్రైటన్ చేయండి. గెట్ దట్ ఇమేజ్, get that behavior. I'm happy, I'm healthy, my body is in the right shape, my body is in the right weight, I'm feeling fresh, I'm feeling healthy. ఇవి మీరు మాట్లాడాలి. దిస్ ఇస్ హౌ ద డిజైర్డ్ బిహేవియర్. సో ఒక ఇమేజ్, ఒక బిహేవియర్, ఒక ఇమేజ్, ఒక బిహేవియర్. ఒకటి అన్వాంటెడ్, ఒకటి వాంటెడ్. థ్యాంక్ యూ. క్లియర్ టు ఆల్ ఆఫ్ us, రైట్? శాంత గారు, మీకు మీ ఒక క్వశ్చన్ తీసుకుందాం, చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్లీ నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది సార్. ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు బి గుడ్ అరేటర్, బట్ ద థింగ్ ఈస్ నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి నేను ఒక 2 minutes నేను స్టార్ట్ చేశాను అనుకోండి, నాకు టైం సరిపోనంత నేను మాట్లాడగలను. దాన్ని ఎలా, ఆ ఇమేజ్ ని ఎలా తీసేయాలి? ఐ కెన్ స్పీక్ ఫర్ 10 minutes కంటిన్యూస్లీ. అట్లాగే మీకు అన్వాంటెడ్ బిహేవియర్ ఏంటి? సో మేక్ ఇట్ క్లియర్. అది స్టార్టింగ్ ప్రాబ్లం, మెయిన్ స్టార్టింగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏముందో చూడండి, ఆ ఇమేజ్ లో ఏముందో చూడండి. వాట్ ఈస్ దట్ కాజింగ్? ఇప్పుడు మీకు ఆ బిహేవియర్ ఉంది అంటున్నారు. బిహేవియర్ సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? మీకు ఆ ఫియర్ కలుగుతుందంటే దానికి ఒక రీజన్ ఉంది. వాట్ ఈస్ ద ట్రిగర్? జనాలను చూస్తే భయంగా ఉందా, మైక్ చూస్తే భయంగా ఉందా, స్టేజ్ నిలబడితే భయంగా ఉందా? వాట్ ఈస్ దట్? ఆ మీకు ఎందుకు కలుగుతా ఉంది? దాన్ని మీరు ఇక్కడ చూడండి, మీ లెఫ్ట్ హ్యాండ్ లో. దట్స్ కాజింగ్ ద ట్రిగర్. అది లేకపోతే మీకు ఆ భయమే ఉండదు. సపోజ్ మీరు మీ ఇంట్లో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, భయం ఎక్కడ ఉంది? గంట సేపు మాట్లాడుతారు, నాకంటే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు, ఎక్కడ భయం ఉంది? బట్ అక్కడ వెళ్ళి భయం ఉంది అంటున్నారు. అక్కడ ఉన్నది ఏంటి? ఇక్కడ లేనిది అక్కడ ఏదో ఉంది. సో అదేంటో మీరు చూడండి. యూ ఐడెంటిఫై దట్ క్యూ. సో మీకు ట్రిగ్గర్ మిమ్మల్ని ఆ స్టేట్ లోకి తీసుకెళ్తుంది. భయం అనేది ఒక బిహేవియర్, ఒక మెంటల్ స్టేటస్, ఓకే, స్టేట్ ఆఫ్ మైండ్. అది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లేకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఒక ఈవెంట్, లేదా ఒక పిక్చర్, లేదా ఒక వాయిస్, అదేంటో చూడండి. దెన్ యూ పుట్ దట్ యాజ్ అ క్యూ ఇమేజ్, దెన్ ఫీల్ దట్ బిహేవియర్. దాన్ని మనం తీసేస్తున్నాం. అలానే ఆపోజిట్ దీన్ని చూడండి. అక్కడ మీకు మీ గైడ్ ఉన్నారు, మీ వెల్ విషర్ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఇమేజ్ చూడండి. సో నా పక్కన ఇది పోవాలంటే ఎవరుంటే పోతుంది, ఏముంటే పోతుంది? కాన్ఫిడెన్స్ ఉంటే పోతుందా? సీ దట్ కాన్ఫిడెన్స్. మీ లైఫ్ లో మీకు ఎప్పుడు కాన్ఫిడెంట్ ఉంది? నా ఫ్రెండ్తో కాన్ఫిడెన్స్ ఉంది. చూడండి, మీ రైట్ హ్యాండ్ లో మీ ఫ్రెండ్ని చూడండి, లేదా మీ రైట్ హ్యాండ్ లో మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మీ ఫాదర్ తోటి వస్తే ఆయన చూడండి. సో దట్స్ బికమ్ ఏ క్యూ ఇమేజ్ ఫర్ యూ టు గెట్ దట్ డిసైడ్ అవుట్కమ్. డిసైడ్ ఇమేజ్, డిసైడ్ అవుట్కమ్. క్యూ ఇమేజ్, అన్వాంటెడ్ బిహేవియర్. సో మీకు ఏముంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారో అది చెప్పండి, అది చూడండి. చూసి మనం దాంతో ఇప్పుడు యాంకర్ చేస్తున్నాం, దాంతో మనం న్యూరలాజికల్ సెట్ చేస్తున్నాం. సో దట్ యూ ఫైట్ దీస్ సెట్ ఆఫ్ న్యూరాన్స్. రేపు మీరు స్టేజ్ మీదకి ఇక్కడ వెళ్ళినట్టునే మీరు యూ ఫైట్ దీస్ న్యూరాన్స్. ఆ పాత న్యూరాన్స్ పనిచేయవి కదా, అయిపోయింది. ఈ కొత్త స్టేజ్ మీద నిలబడిన వెంటనే మనకు అక్కడ మైక్ వచ్చి, ఫియర్ వచ్చి, అదంతా కనిపించదు ఇక. బికాస్ యూఆర్ ఆల్రెడీ డన్ ద క్లియరెన్స్ ఆఫ్ దట్ ఇమేజ్, దట్ స్టేట్. అది అయిపోయింది. మనం ఈ ఇమేజ్ని క్రియేట్ చేస్తున్న దీన్ని, అంటే మన ఆలోచనతో ట్రిగ్గర్ అవుతుంది ప్రతిదీ. ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఈ సెట్ ఆఫ్ న్యూరాన్స్ ట్రిగ్గర్ అవుతాయి. నా ఫ్రెండ్ ఉన్నాడు, భయం లేదు, కాన్ఫిడెంట్ ఉన్నా, జస్ట్ హ్యావ్ టు టేక్ ఆఫ్, అంతే. దట్ హ్యాపెన్స్. ఇవన్నీ అన్కాన్షియస్ జరుగుతాయండి. మీరు కాన్షియస్ గా టూ మచ్ పెడితే అది పనిచేయదు. అర్థమవుతుందా? వీఆర్ సెట్టింగ్ ఇట్. అందుకనే మ్యాజికల్ గా చేస్తున్నాం దాన్ని. మళ్ళీ దీనికి
లాట్ ఆఫ్ థియరీ తీసుకొస్తే ఆ థియరీ ఎటుపోతుందో తెలియదు. జస్ట్ యూ ప్రాక్టీస్, దట్స్ ఇట్. అక్కడ కావాల్సింది ఏంటి? ఒక క్యూ ఇమేజ్ ఉంది, అది వెళ్ళిపోతుంది. బిహేవియర్తో చూస్తున్నాం. ఒక డిజైర్డ్ క్యూ ఇమేజ్ ఉంది, అది మనతో వస్తుంది. వస్తే నీకు కావాల్సిన బిహేవియర్ తీసుకొస్తుంది. కాన్ఫిడెన్స్ ఆ బిహేవియర్ తీసుకొస్తుంది. దట్స్ ఇట్. 4 స్టెప్స్. దాన్ని మనం ప్యాటర్న్ సెట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వీఆర్ సెట్టింగ్ ద ప్యాటర్న్ సో దట్ యూ గెట్ టు దట్ స్టేట్. ఇదివరకు వేరే స్టేట్లోకి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు డిజైర్డ్ స్టేట్లోకి వెళ్తున్నాం. ఇదివరకు అన్వాంటెడ్ స్టేట్లోకి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు వాంటెడ్ స్టేట్లోకి వెళ్తున్నాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? Type clear in the chat box. Now we practice and close. Yes, Sridhar Rao garu అడగండి, క్వశ్చన్ అడగండి. యా, అన్మ్యూట్ చేసుకోండి. క్లియర్, సూపర్. సుప్రసాద్ క్లియర్. సార్ నా పేరు భవానీ అండి. చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ లో మనం ఇమేజ్ చూసుకోవాలంటే నాది వచ్చి ప్రోకాస్టినేషన్ అండి. నేను మార్చుకోవాలనుకున్న బిహేవియర్ అంటే ప్రతిదీ పోస్ట్ పోనింగ్. అయితే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో క్యూ ఇమేజ్ ని అదే సార్ నా బిహేవియరే ఉంది. అంటే నన్ను నేను లేజీగా ఉన్న ఇమేజ్ ని లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని రైట్ హ్యాండ్ లో వచ్చేసి యాక్టివ్ గా ఉన్న భావాన్ని పెట్టుకోవద్దా? సూపర్. అదే డౌట్. వర్కౌట్ అవుతుంది సార్. అందుకనే మీరు నమ్మాలి. మీరు చెప్పేది నేను ఇక్కడ ఓల్డ్ ఇమేజ్ వెళ్ళిపోతుంది అన్న, ఓల్డ్ బిహేవియర్ పోతుంది అన్న, న్యూ ఇమేజ్ ఉంది అన్న, న్యూ బిహేవియర్ వస్తుంది అన్న. ఆర్ యూ కన్విన్సింగ్ విత్ దిస్? కన్విన్స్ అవ్వకపోతే జరగదు. అందుకే నేను ఆర్ యూ విల్లింగ్, ఆర్ యూ వర్కింగ్, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ, ఆర్ యూ గెటింగ్ దట్ ఫీలింగ్, బిహేవియర్ కొత్త బిహేవియర్లోకి వెళ్తున్నా అనిపిస్తుంది. లేదా మీరు రెసిస్ట్ చేశారనుకోండి, కాస్త ఇట్లా కాదు ఇట్లా కాదు అంటే జరగదు. బికాస్ యూఆర్ నాట్ అలోయింగ్ మీ టు పెనట్రేట్. మీ అన్కాన్షియస్ నెట్వర్క్ మీరు ఫైట్ చేయట్లే. అందుకని అడుగుతున్నా, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దిస్? ఎస్ సార్. ఎస్. సో నన్ను నేనే లేజీగా ఉన్న నన్ను తీసేసి యాక్టివ్ గా ఉన్న నన్నుని నేను ఫైర్ చేసుకోవాలి. ఎస్ అన్నప్పుడు అయిపోయిందండి మొత్తం. ది మూమెంట్ యూ సెడ్ ఎస్, అంత అన్కాన్షియస్ జరిగిపోద్ది. అది మీరు లేదు. ఎస్, సూపర్. బీ విత్ మీ అండ్ డూ విత్ మీ. అందరికి కొంచెం ఎనర్జీ కావాలంటే కొద్దిగా వాటర్ తాగేసి రండి. అందరూ కొంచెం చైర్లోంచి లేసి కొద్దిగా వాటర్ తాగేసి రండి. జస్ట్ టేక్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ సెట్ అండ్ ప్రాక్టీస్. అందరు ప్రాక్టీస్ చేయాలి. చేసి నాకు ఎలా ఉందో మీరు రెస్పాన్స్ చెప్పాలి. అవసరంగా ఉంటుంది. దట్ మచ్ ఐ కెన్ టెల్. యా, ఎస్ అండి. డన్, క్లియర్. జస్ట్ క్లాప్ టు సెల్ఫ్. we're all here present for next 5 minutes. Yes, we do this amazing technique. So మన సార్ ఎక్కడ ఉన్నారు? బాలకృష్ణ గారు. యా, సో మేమిద్దరం చేస్తాము, మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి. ఇస్ దట్ ఓకే? అందరు నాతోనే ఉన్నారా? ఓకే, రైట్, సూపర్. సో ప్రకాష్ గారు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో మీ సిచ్యువేషన్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. సో నౌ బాలకృష్ణ గారు, సో మీ లెఫ్ట్ హ్యాండ్ లో మీ క్యూ ఇమేజ్ ఉంది, మీ అన్వాంటెడ్ బిహేవియర్ ఉంది. చూడండి. క్లియర్? yes, just see that is going away from your eyes to the back. Yeah, చూడండి. just do this. Yeah, right, super, right. ఇలా వెళ్ళిపోతుంది. రైట్ లో చూడండి, మీకు కావాల్సిన డిజైర్డ్, రైట్ లో చూడండి మీకు కావాల్సిన డిజైర్డ్ ఇమేజ్ ఉంది. మీ మదర్ ఉంది, చాలా స్పష్టంగా ఉంది, చాలా క్లియర్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద హ్యాపీనెస్. చూడండి, చాలా స్పష్టంగా ఉంది. సీ దిస్, జస్ట్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. ఇట్స్ వెరీ బిగ్ అండ్ వెరీ కలర్ఫుల్, వెరీ డిసైడ్. దిస్ ఇస్ వాట్ యు వాంట్, అది మీకు ఉంది. ఎస్, సో రైట్. సో నౌ వెన్ ఐ సే స్విష్, నేను ఏదో ఒకటి చెప్తాను, మీకు అది కంటిన్యూ, ఎందుకంటే మీ
రిప్రజెంటేషన్ చాలా అందంగా ఉంటుంది నాకంటే, బట్ మనం అనుకున్న దాన్ని బట్టి ఐ విల్ జస్ట్ స్పీక్ సంథింగ్. బట్ మీరు నాతో చెప్పొచ్చు, మీరు అనుకున్న చెప్పొచ్చు, బట్ చెప్తూ చేయండి. అది వద్దన్నప్పుడు వెళ్ళిపోతుంది, కావాలన్నది వస్తుంది. దిస్ విల్ డూ విత్ ఎ బాడీ, యాక్షన్ అండ్ వాయిస్ అన్ని ప్యారలల్ నడుస్తూ ఉంటాయి. సో వీ డూ లాట్ ఆఫ్ విగర్. మేబీ ఒక 100 టైమ్స్ చేసిన ఒక 2 minutes 3 minutesలో. సో దాట్ మచ్ ఆఫ్ నెట్వర్కింగ్ వీ డూ, రైట్? చేయండి, నాతో పాటు చేయండి, కొంచెం యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేయండి. దట్స్ ఇట్. రెడీ బాలకృష్ణ గారు? సార్ రెడీ సార్. సూపర్, రైట్. See now, see the cue image, see the unwanted behavior, and it is going. Swish. Pleasant image, happy image, coming closer. See the unwanted behavior, unwanted behavior. Swish. Pleasant image, happy image. Unwanted image, unwanted behavior. Cue image, unwanted behavior. Swish. Pleasant behavior and happy state. Cue image, unwanted behavior. Swish. Present image and the desired behavior. So like this I do swish. Sometimes I don't even elaborate, but we do swish. మీరు కొద్దిగా ఈ ఫ్లోలో మీరు చెప్తుండండి. ఎస్ సార్. యా. సో సెట్, రైట్? సార్. స్విష్ అన్నప్పుడు ఇది వెళ్ళిపోవాలి, ఇది రావాలి, బట్ యు డూ లాట్ ఆఫ్ అన్కాన్షియస్ వర్బాటం. సో దట్ విల్ సెట్ యూ టు ఫైండ్ ద new network and new behavior. Yes sir. Yeah. Then cue image, new image, cue image, desired image, cue image, desired image, cue image, desired image, cue image, desired image, swish. So in condense chesanu mottham short chesanu because we do a lot of speed. So cue image, desired image, swish, cue image, desired image, swish. Okay, right. So cue image, desired image, swish, cue image, swish, cue image, swish, cue image, cue image, swish, 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 cue image, swish. కొంచెం ఫాస్ట్ చేయండి. cue image, swish, 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 cue image, swish. మీరు వాయిస్ తో కూడా చేయండి. cue image, swish, cue image, swish. మీకు కావాలన్న బిహేవియర్, ఆ పిక్చర్స్, ఆ సౌండ్స్ అన్ని చూడండి. cue image, swish, 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 cue image, swish. స్విష్ అన్నప్పుడు అది చాలా బ్రైట్ గా వస్తుంది, చాలా క్లియర్ గా వస్తుంది, చాలా వాయిస్ వస్తుంది, చాలా ప్లెజెంట్ గా వస్తుంది, చాలా ఆనందంగా ఉంది. అండ్ యూఆర్ స్పీకింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్లెజెంట్, ఐఎమ్ రాకింగ్, ఐఎమ్ బీ ఇన్ ద డిజైర్డ్ స్టేట్. సో స్పీక్ దట్ వెరీ క్లియర్లీ. యా. క్యూ ఇమేజ్, డిజైర్డ్, క్యూ ఇమేజ్, స్విష్, క్యూ ఇమేజ్, స్విష్, క్యూ ఇమేజ్, స్విష్, క్యూ ఇమేజ్, స్విష్, cue image, swish, 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 cue image, swish. Yeah. So just close your eyes and just feel it. Yeah. Just relax. And see the desired behavior. It is embedded within you. Adi nee body mottham undi. And feel the feelings right now. సో మీ మదర్ కనిపించినప్పుడు ఉన్న ఆనందం, ఆల్వేస్ దిస్ ఇమేజ్ డామినేట్స్ దాన్ ఎనీ అదర్ ఛాలెంజింగ్ ఇమేజెస్ ఫ్రమ్ నౌ. డిజైర్డ్ ఇమేజ్, జస్ట్ ఇమాజిన్ see what you saw then now.
చూడండి ఆ ఫేస్ లో జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీరు జస్ట్ నాన్ వెర్బల్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ feel the feelings you felt then now. Hear what you heard then now. It is just embodying in your body. You're experiencing this in your body. Yeah? Feel this. Now you say, I'm the person with resourcefulness. I'm the person with happiness. And the person with pleasantness. And the person likes happy. ఎప్పుడు ఆనందంగా ఉంటాను, ఎప్పుడు ఆనందంగా ఉంటాను, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో ప్రశాంతంగా ఉంటాను. I like to be happy. I choose to be happy. I'm experiencing happiness. See that images. See what you saw then now. Hear what you heard then now. Feel what you felt then now. Yeah? So slowly focus on your breath and come very slowly from count 10 to 1. 10, 9, breathe in and breathe out. Slowly come to the normal. 7, 6, 5, 4, 3, 2, and 1. Slowly open your eyes. Yeah? Super. So అందరూ బాలకృష్ణ క్లాప్ చేయండి. మీరు ఎంతమంది చూస్తారో తెలియదు. ఐ సీన్ ద వెరీ, అదే చెప్పండి, మీరు నాన్ వర్బల్ చూస్తే మీకు అర్థమవుతుంది. డస్ హీ నెట్వర్క్ ఫైర్ ఇన్ ద, హీ వాస్ వెరీ స్మైలీ, వెరీ జ్యూసీ, వెరీ లైక్ యాక్టివ్. సో దెన్ వీ కెన్ బిలీవ్, ఆయన చెప్పినా చెప్పకపోయినా వీ కెన్ అండర్స్టాండ్ హీఈస్ ఫైరింగ్ దోస్ నెట్వర్క్ ఇన్సైడ్. యా, సో అది మనం చేయాలి, కొంచెం టైం పడుతుంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ మల్టిపుల్ టైమ్స్. యా, రైట్. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బాలకృష్ణ గారు? which images are dominating now? ఏ ఇమేజెస్ డామినేట్ చేస్తాయి ఇప్పుడు? అన్మ్యూట్ చేసుకోండి. సో హౌ యూ ఫీల్? సార్ ప్రశాంతంగా ఉంది సార్. సూపర్. సో ఐ ఫీల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్. డూ యూ అసోసియేట్ విత్ ద డిజైర్డ్ బిహేవియర్? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. Now this will be dominant behavior, preferred behavior. So ఇదివరకు ఎన్నో బిహేవియర్స్ ఉంటాయి, దాంట్లో దిస్ బికమ్ preferred behavior. This has to be the choice. This has to be the first choice. మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ లో ఏదేదో వస్తుంటాయి. Now this behavior has to be first choice. మీకు తెలియకుండా అవుతుంది. Now రేపటి నుంచి మీరు చూడండి, ఇన్స్టెంట్ మీరు రెస్పాన్స్ చూడండి. మేబీ దిస్ బిహేవియర్ కమ్ డామినెంట్ ఫర్ ద సేమ్ ట్రిగర్స్. సో మనకు తెలుసు ట్రిగర్లో ఏం లేదు. దిస్ ఈస్ అవర్ పర్సెప్షన్, అవర్ రెస్పాన్స్. కాబట్టి now we created the network of the right response, right choices to the events. So you are accepting and believing and feeling, right? Yes sir. ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి. దట్స్ ఇట్. దాంట్లో మళ్ళీ మనం ఫర్దర్ గా చెప్పుకోవాల్సింది ఏం లేదు.